Hi friends, welcome to Tollywood Talkies. This is DMK, Dynamic DMK with an young and energetic burning blood. మన నాతో పాటు మా స్టూడియోలో ఇవాళ యంగ్ అండ్ ఎనర్జెటిక్ వండర్ఫుల్ లేడీ విత్ అ క్యూట్ స్మైల్ అండ్ బ్యూటిఫుల్ ఫేస్. మీకు అందరికీ తెలిసిన ఆవిడ ఎవరైనా నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ముంజేది కంకణానికి అర్థం ఎందుకంటే మీ అందరికీ తెలిసిన మనిషి కాబట్టి. వెరీ ఫేమస్ పాపులర్ ఫిగర్. ఆవిడ సినీ నేపథ్య గాయని, అలాగే పాప్ సింగర్గా తన విశ్వరూపం చూపించారు. మసగ చేయట్లో కానీ, హాయ్ రబ్బా కానీ, ఇప్పుడు లేటెస్ట్గా ఓం నమ శివ అని, మరి ఆల్బమ్ పేరు అదేనండి నాకు ఈశానా. ఓకే, ఈశానా వండర్ఫుల్ అండి. అది ఒక డిఫరెంట్ కోణం అనమాట. ఎందుకంటే ఎవరు మనం ఊహించడానికి కూడా వీళ్ళని ఒక ఫిలసాఫికల్ రేంజ్లో స్పిరిచువల్ ఆల్బమ్ ఒకటి చేశారు ఆవిడ. మరి ఒక్కొక్క దానికి ఎంత వేరియేషన్స్ ఉన్నాయో మనం చూడొచ్చు. అండ్ షీఈస్ నన్ అదర్ దాన్ స్మిత. ఆవిడ ఫేమస్ యాక్ట్రెస్, యాంకరు, సింగరు, పాప్ సింగర్ అండ్ వాట్ నాట్. మరి ఇన్ని టాలెంట్లో మల్టీ టాలెంటెడ్ ఆవిడ. మ్యూజిక్ అంటే కొరియోగ్రాఫర్ కూడా, తన డాన్సెస్ తనే కొరియోగ్రాఫ్ చేసుకుంటారు. మరి వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మరి వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441223770661, ఇండియా నుంచి అయితే 0406624513 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. వెల్కమ్ టు అవర్ టోరీ అండి, తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్. తొలి అంటే ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో ఇది. అంటే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఇక్కడ ఫోన్ చేసి మాట్లాడి అంటే ఇక్కడ జరిగే కార్యక్రమాలు, ఇక్కడ ఏపీలో ఏమేమి జరుగుతున్నాయి, ఇక్కడ సినిమా ఫీల్డ్ గురించి కానీ అన్నిటి గురించి మాట్లాడచ్చు, తెలుసుకోవచ్చు. అటువంటి ఫస్ట్ గ్లోబల్ రేడియో అండి ఇది, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే ఎఫ్ఎం అంటే 60 కిలోమీటర్స్ రేడియస్లో వస్తాయండి. దిస్ ఈజ్ వరల్డ్ వైడ్ అనమాట. సో దీనికి మీకు హార్దిక ఘన స్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫస్ట్ సింగర్ అవ్వడానికి మీకు బేసిక్గా ఇన్స్టింక్ట్ స్పిరిట్ చెప్పాలంటే వాట్ ఈస్ దట్, స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ మీకు ఎవరు? చిన్నప్పటి నుంచి మ్యూజిక్ బాగా ఇష్టం అండి. బట్ ప్రొఫెషనల్గా పాడతాను అని ఏ రోజు కూడా వెన్ ఐ వాజ్ యంగ్ అనుకోలేదు.
పాడుతా తీగాలో అనుకోకుండా లైక్ మై మామ్ సెంట్ టేప్ అనమాట. నేను ఎప్పుడు పాడింది ఎక్కడో మామూలుగా రికార్డ్ చేసి పంపించారు. అక్కడ నాకు ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ కాలర్ వచ్చారు. హలో, హాయ్ అండి. హలో హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే భయ్యా. అరుణ్ ఫ్రమ్ ఫిలడెల్ఫియా. భయ్యా నమస్తే. స్మిత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హీఈస్ అరుణ్ అండి ఫ్రమ్ ఫిలడెల్ఫియా. హలో అండి. హలో స్మిత, బాగున్నారండి? బాగున్నానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకేంటి ఆయన ఏదో చెప్తున్నారు, ఇంప్రెంట్ ఏదో రిలీజ్, అది మీరు రిలీజ్ చేయబోయేది చెప్పారా లేకపోతే రిలీజ్ అయింది చెప్పారా? రిలీజ్ అయిందండి ఇషానా అని స్పిరిచువల్ ఆల్బమ్ అండి, వండర్ఫుల్ ఆల్బమ్. దాంట్లో మీరు ట్రెడిషనల్ స్మిత్ అని చూస్తారు మీరు. అవునా? ఓకే ఓకే. అంటే నేను మూవీస్ లో కూడా ఏమైనా చూస్తున్నారా? మొత్తం ఈ పాప్ దానికే అంటే ఆల్బమ్ దానికే మొత్తం డైవర్ట్ అయ్యారా? లేదండి, మూవీస్ ఎప్పుడు కూడా చేద్దామని ఇంట్రెస్ట్ లేదు. సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ దట్ ఎట్ ఆల్. సో అక్కడక్కడ మీరు కనిపించారు కదా మూవీస్ లో, అందుకని. లేదండి, అంటే మేబీ జస్ట్ వన్, బట్ అది కూడా పెద్ద ఇష్టంగా చేసింది ఏం కాదు, ఏదో కమిట్ అయ్యాను కాబట్టి చేయాల్సి వచ్చింది అనొచ్చు. సో ఐ నెవర్ రియలీ బిన్ too keen on getting into movies. Yeah. మళ్ళీ సరి చేశారు కదా? అవునండి. యా. అవును, అది మొహంలో కనిపిస్తుంది సినిమాలో. ఐమ్ కిడింగ్. లేదండి, నచ్చని ఎఫెక్ట్ కనిపించిందా? లేదండి, ఓకే అండి, బాగుంటాయి. నేను అంటే మీరు చాలా అప్పట్లో అది ఒకటి చాలా ఏళ్ళ క్రితం వచ్చేసారు. హాయ్ రబ్బా అవి విన్నాను. మళ్ళీ తర్వాత నేను ఎక్కువ జనరల్ గా పాటలు విన్నాను. ఎప్పుడన్నా కొంచెం మంచిగా చాలా టాక్ వస్తూ వింటుంటాను. బాగుందండి, మీ వాయిస్ బాగుంటుంది. ఐ లైక్ యువర్ ఎఫర్ట్స్. ఎందుకంటే జనరల్ గా నార్త్ లో అక్కడికి అనుకుంటారంటే సౌత్ నుంచి పాప్స్ అవన్నీ చేయరు, అదొక బ్యాడ్ అన్ఫార్చునేట్లీ స్టెరియోటిపికల్ నోషన్ ఒకటి ఉంది వాళ్ళకి. అది మీరు బ్రేక్ చేసి యూ క్రియేటెడ్ న్యూ ట్రెండ్. ఐ రియలీ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ వెరీ గుడ్. థ్యాంక్స్. సో అది సరే అండి. సో ఇంకేంటి, డిఎంకే గారు ఇంకా అందరూ కాలర్స్ లైన్ లో ఉన్నట్టున్నారు, నేను పెట్టేస్తాను. ఇంకా పర్లేదండి. మీ బాబాయ్ని కలిసారా? మీరు అడగాల ఆ మాట, మీరు ఆ మాట అడగాల, చెప్పండి. యూ షుడ్ గివ్ ఏ పార్టీ అండి, గ్రాండ్ పార్టీ. అఫ్ కోర్స్ నేను వచ్చినంత ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కలిసినందుకు మీకు డబుల్ ధమాకా, మీ ఇష్టం అనమాట. తర్వాత ఎప్పుడైనా నేను మాట్లాడతాను. ప్లీజ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే స్మిత గారు, గుడ్ లక్ అండి మీకు. భరణి గారు వచ్చారు మొన్న. ఈజ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ భరణి. ఎవరన్నా హీరోయిన్లకి డైరెక్టర్కి ఉంటారు. ఇతనైతే హీ వాజ్ సో ఎక్సైటెడ్ అప్ టు 1 minute హీ కుడెంట్ స్పీక్. అసలు ఆ ఏడ్పు, అది ఉద్వేగం మాకు వినపడుతుంది. ఇప్పుడు భరణి గారు అక్కడికి వెళ్ళారు, మిథునం అని సినిమా చేశారు, అని ఆల్బమ్ అంటే ఆడియో రిలీజ్ కోసం అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఈయన వెళ్ళి కలుస్తాను, బాబాయ్ మిమ్మల్ని బాబాయ్ అనొచ్చా, మిమ్మల్ని కలవచ్చా అని చెప్తే హీ వాజ్ సో ఎక్సైటెడ్. సో స్మిత్ గారు, మీకు చిన్న కాంప్లిమెంట్ అండి. ఇందాక ఫేస్బుక్లో కౌశల్ అంటే ఇప్పుడు ఆడపిల్లల అందాన్ని, చిరునవ్వుని ఎవరైనా మగపిల్లలు యంగ్స్టర్స్ మెచ్చుకోవడం సహజం, అది కామన్. అది ఎందుకంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ ఇది కాబట్టి వాళ్ళు మెచ్చుకుంటారు. ఒక అమ్మాయి దట్ ఫేమస్ సింగర్ కౌశల్య గారు వాడు పెట్టిందనమాట, నాకు అయ్యా 1 more call ప్లీజ్ గివ్ అంటే స్మిత్ గారిలాగా నేను నవ్వగలిగితే, ఐశ్వర్యలాగా అందంగా ఉండగలిగితే ఇట్లా పెట్టుకున్నారని నాకు ఆశ్చర్యం వేసింది. రియల్లీ అరే వండర్ఫుల్. అది ఇవాళ నేను షో చేస్తాను, ఇవాళ పెట్టారు. మీరు ఒకసారి కౌశల్ గారితో మాట్లాడితే మీకు తెలుస్తుంది. హలో, హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ లక్ష్మి, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? హ్యాడ్ అ వండర్ఫుల్ ట్రిప్ టు భద్రాద్రి. నా సుత్తి ఎక్కువైపోతుంది. స్మిత్ గారు ఉన్నారు, ముందు మర్యాదగా ఆవిడ గురించి మాట్లాడదాం ప్లీజ్. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ మ్యామ్. విజయవాడ. ఓకే. సో డైనమిక్ గర్ల్ అండి, వండర్ఫుల్. చెప్పండి, ఏం చేస్తుంటారు అక్కడ? అయ్యో సార్, మీది తెనాలి మాది తెనాలి లాగా మేడం కూడా విజయవాడనే కదా. యా మీరు డాన్స్ చేసుకోవచ్చు. ఆమె బ్యాంక్ మ్యామ్. బ్యాంక్. ఓకే ఓకే. ఎప్పుడు? జపాన్ నుంచి వచ్చారండి, జపాన్లో చేసి ఇక్కడికి వచ్చారు, యాక్సిస్ బ్యాంక్ అట్లా. ఓకే. సో ఇట్ వాజ్ నైస్ లిస్నింగ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మ్యామ్ హైరబ్బా సాంగ్ పాడతారా? హైరబ్బా పాట ఫస్ట్ పాట అడిగారు. ఓకే,
लड़का है ये कैसा जुबा हाय रब्बा हाय रब्बा हाय मुझको एक नजर ना देखे हाय रब्बा हाय रब्बा हाय హ్యాపీ మీకు బ్రాండ్ నేమ్ కదా మేడం, హాయ్ రవ్వ స్మిత. అందుకనా? ఇప్పుడు బ్రాండ్ మారుతుంది లక్ష్మి. ఎందుకు సార్? నౌడేస్ ఈశానా అని చెప్పేసి ఒక వండర్ఫుల్ స్పిరిచువల్ ఆల్బమ్ చేశారు. ఓకే. ఎంటైర్లీ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ స్మిత. You can watch a different Smita in this album. Yeah, you can probably go on YouTube and just say Smita Ishana and you'll find a lot of links. So చూడండి, ఇట్స్ అ న్యూ ప్రాజెక్ట్ డన్ ఫర్ అ కాజ్. యాక్చువల్లీ అంత ఫండ్స్ అంతా కూడా ఒక ఫౌండేషన్కి వెళ్తున్నాయి. మళ్ళీ మిక్సింగ్ మేడం? ఏదండి, లేదు, ఇట్స్ అ స్పిరిచువల్ ఆల్బమ్, స్పిరిచువల్ ఫ్యూజన్ ఆల్బమ్ అన్నమాట. ఓకే. యా, సో ట్రెడిషనల్. యా, 100%. నేను చూసా, షాక్డ్. చూడగానే లక్ష్మి సార్ నేను వినే షాక్ అవుతున్నాను సార్, మీరు చూసి షాక్ అయ్యానండి. చూడండి, చూసి అప్పుడు ఇంకా బాగా షాక్ అవ్వండి అయితే. ఓకే లక్ష్మి, one more call is there with your permission. Sure sir. All the best ma'am. Bye sir. Bye. Have a nice day. Thanks for calling. Bye. Take care. Hello. కట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. కట్ కాకుండా ఇస్తే బాగుంటుంది. వెరీ గుడ్. కట్ కాకముందు ఇస్తే బాగుంటుంది. వెరీ నైస్. అంటే కౌశల్య గారు పెట్టారండి, ఐశ్వర్యలాగా అందంగా ఉండాలి, స్మిత లాగా నవ్వాలి, ఇట్లా 3 పెట్టారు. 3 పెట్టి వీళ్ళందరూ మీలో ఉన్నారు కదండి. అంటే ఓకే, ఒక్కగాళ్ళు ఉన్నారండి. ఓకే, థ్యాంక్ యూ ఎనీవే. బట్ స్మైల్ వేరు, వాళ్ళ అందం వేరు, స్పెషల్గా. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డిఎంకే. నాతో పాటు ఫేమస్ సింగర్ స్మిత గారు ఉన్నారు. హలో, హాయ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓ, ఒరిస్సా. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శాండీ, మీరు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు కదా ఈ షోకి? ఈ షోకి మేబీ ఫస్ట్ టైం అండి. యా మాట్లాడండి స్మిత గారితో. చెప్పండి. మితా గారు. యా, చెప్పండి. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ టు మీట్ యూ అండి. చాలా ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక చిన్న పాట నా గురించి పాడతారా? మీ ఆల్బమ్స్ విన్నాను, అందులో ఒక పాట వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఓకే, ఏ పాట అండి? అనే పాట. ఓకే, తప్పకుండా అండి. ఓకే శాండీ, వినండి. సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే. థ్యాంక్స్. మేక్ ఫెస్టివల్ అండి శాండీ గారు, పండుగ చేసేసుకోండి. సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యా స్టే ట్యూన్ టు టోరీ అండి. యా, హ్యావ్ ఎ నైస్ డే. థాంక్స్. విన్నాను, స్పిరిచువల్ ఆల్బమ్ చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. వీడియోస్ చూసారా? వీడియోస్ మొన్న అంటే మా మ్యూజిక్ లో చూసాను. ఓకే. హోలీకి మీరు వచ్చి ఉంటారు కదా, అప్పుడు చూసాను. ఓకే, ఎప్పుడండి? హోలీ ఎక్కడికి? మా టీవీ. ఓకే, రైట్. ఓకే, యా లైవ్ యా. ఓకే, వచ్చి ఉంటారు కదా, అప్పుడు చూసాను. థ్యాంక్స్. ఫ్యాన్స్ ఎలా గుర్తు పెట్టుకున్నామో. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ ఆసమ్ డే. థ్యాంక్ యూ. యా, నైస్ టాకింగ్ టు యు శాండీ. ప్లీజ్ హ్యావ్ ఎ నైస్ డే. కాదండి, ఫ్యాన్స్కి ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందంటే అండి, మీకు గుర్తులేదు. ఫ్రాంక్లీ మీకు అసలు ఆ రోజు హోలీ అయిపోయింది, లైవ్కి వెళ్ళారు, షో చేస్తారు, అయిపోయింది. బట్ హీఈస్ రిమెంబరింగ్ హోలీ రోజు అంటే మీ హోలీ రోజు నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ నవ్వు అనేది మనిషికి అర్థం లాంటిదండి. ఆ హృదయం ఎట్లా ఉంటుంది ఆ మనిషిది అనేది ఆ నవ్వులో తెలుస్తుంది. నా పేరు అర్థం స్మైల్ అండి యాక్చువల్గా. అది మరి ఎంతమందికి తెలుసో తెలియదు. అంటే అట్లీస్ట్ ఆ పేరుకి ఒక న్యాయం చేస్తున్నాను, ఒక చిన్న ఆనందం. లేకపోతే అదే సాడ్గా ఉన్నానంటే అనవసరంగా ఈ పేరు పెట్టాం అనుకుంటారు కదా. లేదండి, క్యాజువల్గా అంటే యువరాజ్ అని పెడతారు. అది సినిమాలో చెప్పాడు ఏవి సత్యనారాయణ గారు. ఇంకొక కాలర్ ఉన్నారు, ఆడు అడుక్కుని ఉంటాడు, నీ పేరేంటంటే యువరాజ్ అని అంటాడు. అరే నీ పేరుకి నువ్వు చేసే పనికి సంబంధం ఉందిరా అంటాడు. అలా కాకుండా మీరు మీ పేరుకి తగ్గట్టుగా చక్కగా నవ్వుతున్నారు, చిరునవ్వుతాడు. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నా పేరు అనిల్ అండి. అనిల్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను యుఎస్ నుంచి అండి. యుఎస్, విచ్ పార్ట్ ఆఫ్ యుఎస్? టెక్సాస్ అండి. టెక్సాస్. ప్లీజ్ స్మిత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ అండి. హలో.
హాయ్ స్మిత గారు, ఎలా ఉన్నారండి? ఆల్ వెల్. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అక్కడ? నేను మోర్ దెన్ 7 years అండి. ఓకే. సో నేను మీ సాంగ్స్ అన్ని వింటూ ఉంటా అండి, పాడుతూ తీగాను. మీరు మొన్న ఒక టాక్ షో కూడా చేశారు కదా? అవును, ముస్తఫా. అది లోకల్ ఛానల్ అనుకుంటా. ముస్తఫా అని. అవి కూడా చూసాం మొత్తం అంతా టాక్ షోస్. ఓకే. మీ ఈ సాంగ్ బాగా ఇష్టం అండి. అనుకోకుండా ఒక రోజులో ఒక సాంగ్ పాడారు కదా, మీకు అవార్డు వచ్చినట్టుంది కదా? అది ఫిల్మ్ ఫేర్ వచ్చిందండి ఆ పాటకి. ఫిల్మ్ ఫేర్. ఆ సాంగ్ ఒకసారి షూర్ అండి. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నే పండిస్తున్న రైతునే చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజునే నై కోటి గుండెల కోటల్ని, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ. ఎందుకంటే బికాస్ నా ఫేవరెట్ సాంగ్ నేను అడుగుదాం అనుకున్నాను, నా కోరిక మీ ద్వారా తీరింది. చాలా సంతోషం. వెరీ నైస్ ఆఫ్ యూ. నైస్ టాకింగ్ టు యు అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ టేక్ కేర్. నిజంగా నాకు ఫేవరెట్ అండి ఆ పాట. నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే చిరునవ్వు పంటల్ని పండించడం అనేది కొత్త ప్రయోగం. ఎందుకంటే చిరునవ్వు అనేది తోటలో పండేది కాదు. దాన్ని ఆ ప్రయోగం కవిత్వంలో కానివ్వండి, పాటలో కూడా తను చాలా ఈజీతో చేసింది. యాక్చువల్గా చార్మి పాడినట్టు అనిపించింది నాకు. ఫ్రాంక్గా చూస్తే చార్మి పాడుతుంటే ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తూ పాడుతుందా అనిపించింది. ఆ ఫీల్ అంత అద్భుతంగా ఉంది పాటలో. నిజంగా వండర్ఫుల్ సాంగ్ అండి అది. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. మీకు పాడుతో తీయగాకి వచ్చారు. దాని తర్వాత అక్క ఇంకొక హలో హాయ్ అండి, దట్ ఈస్ స్మిత మ్యామ్. అయ్యో మీకు ఇట్స్ ఆల్సో ది ఛానల్. హలో హాయ్ అండి. హలో గారు, మధుమతి అండి. మధుమతి వైశ్రాజ్ గారు నమస్కారం మేడం. స్మిత గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో అండి. హలో స్మిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఎలా ఉన్నారు? మధుమతి గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను యూఎస్ అండి. యా ప్లీజ్ మాట్లాడండి. చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? నేను యాక్చువల్లీ రైట్ నౌ హౌస్ వైఫ్ అండి. జాబ్ చేసేదండి. ఓకే. వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఆఫ్ టోరీ అండి ఫ్రమ్ యుఎస్. ఓకే. అక్కడి నుంచి చేస్తారు ఆవిడ. యా వన్ ఆఫ్ ది హోస్టింగ్ టోరీ. అదే అండి, ఇప్పుడు మీ పాటలు వింటున్నాను. యాక్చువల్లీ మీకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు నాగార్జున గారు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తారు నాకు స్మిత అంటే చాలా ఇష్టం, బాగా పాడతారు అని. ఆయనకి ఇష్టమైన పాట కూడా ఉంటుందండి. కాదు బంగారు అది నేను పాడలా, కాకపోతే వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ లో ఆయన అడిగి పాడించుకున్నారు. అంటే మీకు అంటే నాగార్జున గారు అంటేనే ఆడపిల్లలకంటే చాలా చాలా ఇష్టం. అలాంటిది ఆయనకి ఇష్టమైంది మీరు ఎలా ఫీల్ అవుతారండి దానికి? లేదండి, అంటే హీస్ మోర్ లైక్ ఒక ఐ లుక్ అప్ టు హిమ్ అండి. అంటే ఆయన్ని ఎప్పుడు కూడా నా కెరియర్లో ఏదైనా బీయింగ్ మై బిజినెస్ ఆర్ ఎనీథింగ్ దట్ ఐ స్టార్టెడ్ ఎప్పుడు వెరీ ఎంకరేజింగ్గా, వెరీ సపోర్టివ్గా అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈజ్ అ నైస్ పర్సన్ అండి. జనరల్గా ఒక యాక్టరు, స్టారు అన్న వాళ్ళకి ఎక్కడో కొంచెం దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్, యారగెన్స్ సంథింగ్. బట్ ఆయనలో ఐ మీన్ నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఉండేది, అప్పటికి నాకు పరిచయం లేదు. బట్ పరిచయం అయిన తర్వాత నిజంగా ఇట్ బికేమ్ ఇష్టం విత్ రెస్పెక్ట్. అంటే చాలా మంచి మనిషి కూడా. సో ఐ థింక్ ఇట్స్ అ డిఫరెంట్ వే ఐ లుక్ ఎట్ హిమ్. లైక్ మేబీ మరి ఫాదర్ ఫిగర్ అంటే చాలా ఓల్డ్ చేసేసినట్టు అయిపోతుంది నేను ఆయన్ని, అలా కనిపించారు కాబట్టి. బట్ ఐ రియలీ లుక్ అప్ టు హిమ్ యాజ్ అ వెరీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అదే నాకు అనిపించిందండి. ఇంకా ఆడవాళ్ళు అంటే అతని మాట విని అంటే ఎంత బాగుంటారు, ఎంత మంచిది అన్ని అంటే పొగుడుతూ ఉంటారు కదా. అలాంటిది నేనైతే ఇంకా 2-3 సార్లు విన్నాను అతని ఇంటర్వ్యూలో. మీకు ఎవరి ఇష్టమో, మీకు ఫేవరెట్ సింగర్ అంటే ఫస్ట్ అసలు ఆలోచించకుండా స్మిత అంటారు ఆయన. నేను మీరు చెప్పటం నేను ఒక్కసారి విన్నాను, 2-3 ఇంటర్వ్యూలో చెప్తారు. అంటే ఆయన ఇప్పటికి మార్చడం అంటే ఆయన ఫేవరెట్ యాక్ట్రెస్ అంటే టబు అంటారు, సింగర్ అంటే నీ పేరు చెప్తారు. నా కోసం ఏదైనా ఒక చిన్న పాట పాడరా ప్లీజ్? చిన్న పాట పాడనా? మీరు లేటెస్ట్ ఆల్బమ్ చూసారా? లేదండి. ఒకసారి ఆన్లైన్ వెళ్ళి వాచ్ చేయండి వీడియో. సో మీరు వాచ్ చేసే ముందు మీకోసం ఆ పాట కొంచెం పాడతాను. షూర్ అండి. యా. ఓం నమః శివాయ
మహాదేవాయ నమః మహాదేవాయ నమః నమస్తేస్తు భగవన్ నమస్తేస్తు భగవన్ యోగీశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ. వెరీ నైస్ అండి. మండే రోజు ఎంత మంచి పాట వినిపించారు. ఇవాళ మండే మండే మార్నింగ్. ఓకే అండి మధుమతి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్మిత గారు. థ్యాంక్ యూ జయంతి గారు. నైస్ టాకింగ్. ఓకే 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 బాయ్ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. వండర్ఫుల్ అండి. మీరు నమ్మండి, రోమాంచితం అంటారు కదా, మొత్తం ఒక రకమైన పులికింత వచ్చిందండి రియల్లీ. పాపం మా పండు కూడా నాకు కూడా అంటున్నాడు. హలో హాయ్ అండి. హలో జయంతి గారండి, బాగున్నారండి? నమస్తే సార్. అంబరీష్ గారు సౌత్ కేరళ నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పి మన స్పీకర్. హలో అండి. మీరు రీసెంట్ గా మా టీవీలో అసలు లేటెస్ట్ ఆల్బమ్ చూసాను నేను. యాంకర్ వచ్చి మీకు ఇంటర్వ్యూ చేయటం ఇంట్లో. ఓకే ఓకే యా చూసారా? ఎలా చాలా బాగుంది. వీడియోస్ ఏం పాట అక్కడ పాడారు కదా మా టీవీలో.
అవునండి. సో నేను హ్యాపీ మీరు అంత మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా మీ ఫ్యాన్ ఇప్పుడు అంటే ఇది విన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు అంబరీష్ గారు ఒకప్పుడా ఇప్పుడు తేల్చి చెప్పేయండి స్మిత గారికి మీరు ఇప్పుడు ఏంటంటే ఎప్పటి నుంచో వింటున్నాను నేను. లాస్ట్ టైం మా టీవీలో కొన్ని ప్రోగ్రామ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు చేయట్లేదు. ఎందుకు ఇంతకుముందు చేశారు కదా డాన్స్ ప్రాక్టీస్ ఛాలెంజ్ కింద ప్రోగ్రామ్స్. లేదండి ఛాలెంజ్ కాదు, డాన్స్ విత్ మీ అని. అదే ఇట్స్ అ డాన్స్ షో లైక్ మీరు అన్నట్టు. లేదండి, అది యాక్చువల్లీ ఐ డిడ్ దట్ ప్రోగ్రామ్ టు ఐడెంటిఫై కొత్త టాలెంట్ ఐడెంటిఫై చేసి తీసుకొద్దాం బయటికి అని. అండ్ ఆ సిరీస్ అయిపోయింది అండ్ దాని తర్వాత కంటిన్యూ చేయాలి. బట్ ఎందుకంటే అది చేయటమే ఒక పర్పస్ కోసం చేయటం అయింది. సో ఆ పర్పస్ సర్వ్ అయిపోయింది. సో వీ డిడ్ంట్ కంటిన్యూ ద ప్రోగ్రామ్ అనమాట. మళ్ళీ కంటిన్యూ చేయండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే మీ ఆల్బమ్స్ నేను చాలా మటుకు విన్నాను. యా తప్పకుండా చాలా బాగుంటుంది. మీ గొంతు బాగుంటుంది. మీ బాబు పాప మనం చెప్పారు బాబు బాగున్నారా? గర్ల్ గర్ల్ గర్ల్. మై గుడ్నెస్, మ్యారీడ్ మీకు పాప? అవునండి, ఐఎమ్ 10 months old baby. 10 months baby. అదే మనం చూసాం సార్ నేను దేమికి గారు. థ్యాంక్ యూ, మీ వల్ల నాకు కొత్త విషయం తెలిసింది. నాకు ఇప్పుడు తెలియదు. స్టోరీ అనేది చాలా మంది వింటారండి, అసలు మామూలుగా కాదు, ప్రపంచం మొత్తం వింటుంటారండి. యాక్చువల్లీ స్టోరీలో మీరు అంత సెలబ్రిటీస్ మాట్లాడుతూ నాకు చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఆడియో లాంచ్ రోజు యాక్చువల్లీ తనే కీరవాణి గారికి ఫస్ట్ బాక్స్ వాళ్ళ మావయ్య తీసుకెళ్లి పాపని ఇస్తే ఓపెన్ చేసి అండ్ ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. సో నాకు నిజంగా అంటే ఏదో ఇప్పుడు రిలీజ్ అయిందని చెప్పడం కాదు కానీ అండి, నాకు మై జెన్యున్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్ in my life, be it business, be it music, be it film singing, anything, it has been Ishana andi. Ante Ishana ante dani ardham kuda తూర్పు. ఈశాన ఈశాన అంటే ఈస్ట్ ని ఈశాన సర్వ విద్యానం. ఈశాన అంటే తూర్పు అండి, తూర్పు అండి యాక్చువల్లీ. బట్ ఆల్సో సో ఇట్ ఆల్సో మీన్స్ ద పాత్ ఆఫ్ ద డివైన్. అంటే శివుడిని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఇట్స్ లైక్ అ న్యూ బిగినింగ్ అండి. దేనికైనా తూర్పే కదా బిగినింగ్. సన్ రైజెస్ ఫ్రమ్ ద ఈస్ట్. సో ఐ వుడ్ సే ఈశాన హ్యాస్ బిన్ అ న్యూ లైఫ్ టు మీ. సో నేను న్యూ బిగినింగ్ అన్నట్టు కొత్త జన్మ, యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. సో ఈశాన నుంచి నాకు రెండో వీడియో కూడా అండి, ఇది యాక్చువల్లీ తరుణ్ కివాల్ గారు చేశారు. రాజరాజేశ్వరి అష్టకం నిహాల్ చాలా బాగా చేశారు దాన్ని. నిహాల్ చేశారు మ్యూజిక్. నిహాల్ వస్తున్నాడు ఇక్కడికి, సేమ్ ఈ ప్లేస్ లో నిహాల్ కూర్చున్నారు. యా, సో మేబీ హిల్ టాక్ అబౌట్ కోఇన్సిడెన్స్ అండి, చాలా తమాషగా. ఓకే ఓకే ప్లీజ్. సో రేపు ఆయన వస్తారా? ఇంకేం డిఎంకే గారు నాకు రోజు పండుగ, ప్రతిరోజు పండుగ. ప్లీజ్ ఐఎమ్ దేర్ టు ఎంటర్టైన్ యూ అండి. మీ ఆనందం కోసం, మీ వినోదం కోసమే ఈ టోరీ పెట్టారు. నేను 30 minutes ట్రై చేస్తుంటే ఇప్పుడు దొరికిందండి. ఆయన మధ్యలో కొన్ని వాయిస్ మీరు బ్రేక్ అయిపోయింది ఫోన్ చేయడం వల్ల. ఓకే, కాలర్స్ కూడా ఆపేసామండి, మీరు మాట్లాడుతున్నారు. చాలా థ్యాంక్స్ డిఎంకే గారు, ఎందుకంటే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మీరు అందరూ తీసుకొస్తున్నారు, చాలా బాగుంటుంది. తన గొంతు మాత్రం చాలా బాగుంటుంది, వాయిస్ మాత్రం గిఫ్ట్ అనుకుంటా. మీకు మాత్రం చాలా హ్యాపీ అండి. లేదండి, వైబ్రేషన్స్ వండర్ఫుల్ వైబ్రేషన్స్ అండి. బికాజ్ ఇంతకుముందు పాడిన పాటలో నాకు రోమాంచమైంది, బాడీ మొత్తం ఒక పులకించే స్థితిలోకి వెళ్ళాను నేను. నాకు తెలియని ఒక అలౌకికమైన ఆనందం. రియల్లీ ప్రామిస్ అండి, ఐఎమ్ నాట్ ముఖస్థుతి కాదు ఇది. మెస్మరైజింగ్ వాయిస్ అండి. ప్లీజ్ ఆవిడ పాడుతారు, వినండి సార్. అంబా శాంభవి చంద్రమౌళిరబలా అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపి పరదేవతా భగవతి
శ్రీరాజరాజేశ్వరి. మనసు పెట్టి ఇంటికి మీకు రాజేశ్వరి వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి. వాటి అసలు నేను చెప్పాలండి, ఇప్పుడే మాట్లాడను ఎందుకంటే ఐఎమ్ ఎక్సైటెడ్, బాగా నేను ఎక్సైట్ అయ్యాను. మనకు నాకు మా పండుగ యూఎస్ లో ఉన్న ఆయన కూడా ఈజ్ ఆల్సో ఇన్స్పైర్డ్ అండి. నాకు ఇది నేను నా గొంతు కాదండి, ఇది సంథింగ్ వెరీ డివైన్ బిహైండ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా వచ్చే ప్రతి penny is going in for a wonderful cause, a spiritual, environmental and cause, social cause. So automatic ga divine force that's been ee project anakala unna my guru I would say Jaggi Vasir Sadguru is the reason ee project inta andanga maluchukodaniki ani నా నమ్మకం. అది థ్యాంక్ యూ సో థ్యాంక్స్. చాలా బాగా హిట్ అవుతుంది మాత్రం, ఎందుకంటే చేసాను యూట్యూబ్ వాటిలో చాలా బాగుంది. అంటే మరి ఆల్బమ్ కొన్నారా మరి? DVD నేను తీసుకోవాలంటే యాక్చువల్లీ మా ఊర్లో దొరకండి, మాది పల్లెటూరు అండి. యాక్చువల్లీ యూ కెన్ గో ఆన్ టు ద వెబ్సైట్ అండి. నేను మ్యూజిక్ వచ్చాను ఇవాళ, మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ishafoundation.org అని వెబ్సైట్ ఉందండి, ఫౌండేషన్ ది. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్తే యాక్చువల్లీ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఫ్రంట్ పేజ్ లోనే ఇషానా నాదో చిన్న పోస్టర్ ఉంది ఒక పక్కకి. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ యూ కెన్ యాక్చువల్లీ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్ వెబ్సైట్. సో మీరు డొనేట్ చేయబోయే ఎంత ₹1, $2, whatever, $1, $2, $4. Yeah, it is ishafoundation.org అండి. FOUNDATION Isha ISHA Foundation FOUNDATION.org అండి. Thank you sir, thank you very much. Very nice of you. Thanks, nice talking to you అండి. Have a nice day, bye bye. హలో, హాయ్ అండి. డిఎంకే గారు, నాకు ముందు మీరు పర్మిషన్ ఇవ్వాలండి. చెప్పండి సార్. నేను శాండీని మాట్లాడుతున్నాను, తెలియదు ఒక పర్సన్. పర్లేదండి, పర్లేదు, మీరు మాట్లాడండి. మీరు స్మిత ఫ్యాన్స్ కాల్ చేశాను అంతే. అవునండి, మీరు 1 minute శాండీ గారు, మీరు స్మిత ఫ్యాన్ అనుకున్నా కాదండి, మీరు ఏసీ. ప్లీజ్ మాట్లాడండి. చెప్పండి శాండీ గారు. శాండీ అని పిల్లండి మ్యామ్, మీరు కూడా గారు అంటే సరే చెప్పా. శాండీ ప్లీజ్ టెల్ మీ. మ్యామ్, నేను గుడికి వెళ్ళడం చాలా తక్కువ, కానీ ఇంతవరకు మీ ఆల్బమ్స్ వచ్చింది వేరు, ఇప్పుడు వచ్చే ఆల్బమ్ వేరు, టోటల్ డిఫరెంట్ అనమాట. థ్యాంక్స్ అండి. సో ఇందాక పాడారు కదా, అదే శివుడి మీద పాట. అవునండి. ఆ పాట విన్న తర్వాత నాకు ఎందుకో రేపు గుడికి వెళ్ళాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ చూడండి. ఆ పాట విన్నాను, ఎప్పటికే ఫోన్ చేశాను. వేరే పాటలు నేను వినలేదు, సారీ టు సే దట్. అండ్ అవన్నీ మీరు యూట్యూబ్ లో లోడ్ అయ్యి ఉన్నదా మ్యామ్? యాక్చువల్లీ మీరు అదే ఇప్పుడే చెప్పాను, ishafoundation.org అనే వెబ్సైట్ కి వెళ్తే మీకు యూ కెన్ లుక్ ఫర్ ఇషానా ఆల్బమ్ ఉంది, దాంట్లో నుంచి యూ కెన్ డౌన్లోడ్ అండి. అండ్ మీరు దాని ద్వారా కొన్న ప్రతి రూపీ ఇస్ గోయింగ్ ఇన్ ఫర్ అ కాజ్, సో ఇట్స్ అ గుడ్ కాజ్ మీరు డొనేట్ చేసేది కూడా. సో ఓకే సండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డౌన్లోడ్ చేసుకొని ఒక DVD తీసుకోండి అండ్ పే చేసి మీరు మీ ఒక మంచి సోషల్ కాజ్ కి మీరు. నేను సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి నేను ప్రెసిడెంట్ అండి, మీకు చెప్పక్కర్లేదు కదా. కాజ్ అండి, ఇట్స్ ఫర్ ఎ గుడ్ కాజ్. మ్యామ్ చేశారు. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, నైస్ టాకింగ్ టు యూ వన్స్ అగైన్. హ్యావ్ ఎ నైస్ డే, బై బై. హలో, హాయ్ అండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ DMK. నాతో పాటు వెల్ నోన్ పాపులర్ సింగర్ స్మిత్ గారు ఉన్నారు మన స్టూడియోలో. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నా పేరు లక్ష్మి అండి, మెడ్లాండ్ నుంచి. ప్లీజ్ మాట్లాడండి. మీకు దిస్ ఇస్ టోటలీ అవుట్ ఆఫ్ ద ఇది, బట్ నేను ఇందాక మీ గొంతు వినగానే ఐ జస్ట్ థాట్ దేర్ వాజ్ సమ్ అక్క దట్ ఐ హ్యావ్, లక్ష్మి ఫ్రమ్ US. ఆవిడ గొంతులాగా ఉందనుకొని మీ పేరేంటి అనగానే మీరు లక్ష్మి అనగానే
నాకు యాక్చువల్ గా. పర్లేదు అలాగే అనుకోండి. చెప్పండి. అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడే పాట వింటున్నాను, అదే మీ గురించి వింటున్నాను. ఈ సరి హ్యావ్ ఎ యంగ్ బేబీ జన్మన్ గర్ల్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. Is she the reason for all this change and like ఇంకా మంచిగా మళ్ళీ రెన్యూ అయింది మీ కెరియర్ అంటున్నారు, బాగా పాడుతున్నారు. How has she affected your life? She has been actually her from conception to birth, it's been her she's been magic andi to my life, to a lot of like my entire family, I would say. Definitely she was the inspiration in a way for this project actually. Great. నిజంగా నిజం, అది నిజమే. ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ అది నిజంగా నిజమే. బికాస్ శివి అబ్బా అనిపించిందంటే మీరు అంటే అంటారు కదా చాలా మంది కవులు, దే కంపేర్ విమెన్ టు లైక్ యూనో అర్లీగా ఉన్నప్పుడు, ఐ మీన్ అర్లీ దే కంపేర్ దట్ టు లైక్ ఏమంటారని వాటర్ ఫాల్స్ అట్లా వచ్చి దెన్ చిన్న చిన్న స్ట్రీమ్స్ అయ్యి అండ్ దెన్ when the womanhood sets up, when you're like a river flowing peacefully, so you feel like you're at that stage and you know very composed and very mature things coming up now. And congratulations. Thank you so much. Actually she's been the cause for it, and exactly 2 days before she was born, Sadhguru antata ayane అడిగి పేరేం పెడుతున్నావు అని చెప్పి పేరు పెట్టారు ఆయన. జగ్గి వాసుదేవ్ లాంటి గురుగారు ఆయన పేరు ఆయన సజెస్ట్ చేశారండి. పేరు రియలీ గ్రేట్ అండి. సో రియలీ సో షీల్ బి హ్యావింగ్ ఎ వండర్ఫుల్ లైఫ్ అండి. ప్రే గాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ ఆఫ్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదండి? ఓ కట్ అయిపోయిందా? కట్ అయిపోయిందండి. ఓకే ఓకే లక్ష్మి గారు. ఓకే ఇంకో కాల్ ఉన్నారండి. ఓకే కట్ అయిపోయింది. ఓకేనండి. లేదండి, జగ్గి వాసుదేవ్ గారు లాంటి గురువు గారు అంటే ఆయన హిమాలయాస్కి వెళ్ళారండి. ఆయన ఎవ్రీ ఇయర్ వెళ్తారు కదా, అప్పుడు ఇతను వెళ్ళాడండి. ఈ ఫార్వర్డ్ మాట షూట్ చేశారు. కెమెరా తీసుకొని అవన్నీ షూట్ చేసి వెబ్సైట్లో పెట్టామండి. మరో కాల్ ఉన్నారండి, ఒకసారి మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో అండి, నమస్తే. చైతన్య, ఫీనిక్స్ నుంచి. ప్లీజ్ మాట్లాడండి స్మిత గారితో. హాయ్ స్మిత. హాయ్ చైతన్య. Congrats on your new album. Thank you so much. Thanks. And congrats on your baby too. Just heard that. Thanks. Yeah, just now I came to know. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. Yeah, నేను వింటున్నాను. It's exciting times for you. Yeah. నాదొక actually I don't know, you're in a good mood, I don't want to spoil it, but I have a question. అంటే మీకున్న టాలెంట్ కి somehow I feel that you have not done enough songs. ఎందుకో నాకంటే ప్లేబ్యాక్ I know you ప్లేబ్యాక్ ఆల్బమ్స్ కూడా అంటే ఇప్పుడు చేసి పడుతున్నారు. నాకు ఎందుకో ఒక మీకు రావాల్సిన రేంజ్ రాలేదని మీకు అంటే స్మిత గారికి రావాల్సిన రేంజ్. ఇట్స్ బీన్ మోర్ దాన్ 10 years కదా మీరు స్టార్ట్ చేసి. యా, సో మీరు స్పాన్ చూసుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ల్యాక్ ఆఫ్ టాలెంట్ ఆర్ సంథింగ్, బికాస్ యూఆర్ అవుట్ స్టాండింగ్. బట్ ఎందుకో ప్లేబ్యాక్ కానీ ఆల్బమ్స్ కానీ numbers, if you take the numbers, I don't think that matches with the talent that you have. Any specific reason for that? There are multiple reasons. One is first of all, albums ante meeku since Hyderabad to today enta piracy ela perigindo meeku telusu. Yeah. So everybody partially reason for it. Yeah, everyone is a reason. I mean, all of us actually. I mean, I still don't download anything because of that one reason, because నాకు తెలుసు so long. I mean, all of us, lot of music labels, musicians suffer piracy so much. ఇప్పుడు ఫిల్మ్ అన్నాక కొంతవరకు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, బట్ పాటలు అన్నాక డైరెక్ట్గా టక్కన ఇంటర్నెట్ మీదకి వెళ్ళి ఫ్రీ డౌన్లోడ్స్ చేసేస్తున్నారు. అండ్ you expect me to do 10 albums in a year and do all free downloads. Where am I going to get the money to do it from? Yeah. So that's number one reason for not too many albums coming out. For playback, okay, playback is also totally not in a singer's hand, I would say. It's also completely, I would say, the call of a music director. It's a lot of PR activity that you got to maintain and be
there around, and I am doing 10 different things, like be it my music albums, be it my business. I have like 4 different lines of business that I started, and since the last 9 years ippadi. So naaku kuda because of my business activities, my like production house, then my other television ventures, everything, like my albums anni kalipi naaku kuda to completely be concentrating on playback కుదరలేదు కూడా ఇన్నాళ్ళు. సో ఏదైనా మంచి సాంగ్ వచ్చి సంబడి సడన్లీ నేను గుర్తొచ్చాను అంటే వెళ్తాను, పాడతాను, ఇట్ ఎండ్స్ అప్ బీయింగ్ అ బిగ్ సాంగ్, అంతే తప్ప నేను పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే మేబీ ఐ వుడ్ హావ్, బట్ ఐ హావెంట్ బీన్ ఏబుల్ టు. అండ్ వన్ మోర్ థింగ్ చైతన్య, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాప్ సింగర్ అండి, పాప్ ఆల్బమ్స్ అనేవి తెలుగులో అంటే జనాలు ఇంకా పాప్ కి అంతగా అంటే ప్రపంచంలో పాప్ ఏ రేంజ్ కి ఎదిగిందో ఆ రేంజ్ కి ఇంకా తెలుగులో ఎదగలేదనే ఫీలింగ్ నాకు. అంటే ఆవిడ పాప్ ఒక్కటే కాదు అన్ని పాడగలరు నా ఫీలింగ్. ఇషానాతో మేబీ ఇట్స్ ప్రూవ్డ్ నౌ. Yeah, maybe this is a new this Ishana was an opportunity also for me to showcase something else, something else from what everyone saw. Ippudu daaka chusina nenu okati aithe Ishana tho chusindi vere. Yeah. I don't want to take too much of your time, but are you happy with where you have, how your career has progressed, and what's your I never have regrets. First of all, I love to be happy the way I am, and whatever I can do, I keep doing, and ఏ రోజు కూడా నాకు ఒక్క నిమిషం ఖాళీ లేకుండా అయితే లివ్ చేస్తాను. సో అండ్ మోర్ ఓవర్ ఐ డోంట్, నాకు వన్ ఫార్చునేట్ థింగ్, అదృష్టం అని చెప్పుకోవచ్చు, అది ఎలా వచ్చిందో కూడా తెలీదు. సక్సెస్ రాగానే కొమ్ములు వచ్చేసేవు, అట్లాగని ఏదైనా తక్కువ సక్సెస్ఫుల్ ఉంటే రూమ్లోకి వెళ్ళి ఒక మూలకి వెళ్ళి యాడ్ అవును. సో ఐఎమ్ జస్ట్ ద గర్ల్ నెక్స్ట్ డోర్ Smita, like I was when I was in my school. So that's what I like being, and అందుకే నేను అలా ఉండటం వల్ల I'm able to do multiple things అండి. ఇప్పుడు నేను I was totally concentrating on one thing and I became something else, అంటే went to a certain level in one thing. అయితే మిగతావి like my social activities that I really like to involve and do, maybe అట్లన్నిటికీ టైం ఉండేది కాదేమో నాకు. So I kind of like what I'm doing, and I like to do different things. So that's about it. Well, all the very best, and hope to see you in greater heights. Thank you so much. Thank you, Chaitanya garu. Very nice of you. And good luck with your baby. Thanks, Priyanka garu. Nice talking to you, and have a nice day అండి. Bye bye. And ఇప్పుడు ఒక మంచి పాట విందామండి. పాట విన్న తర్వాత we'll be back after this lovely song again. Stay tuned to Tori. నేనే గ్యాప్ ఇచ్చాను మేడం, ఎందుకంటే జస్ట్ కాస్త కొంచెం రిలాక్స్ అవుతుంది, ఊరికి అనిపించిందన్న. వస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్, అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకేతో పాటు మన స్టూడియోలో వండర్ఫుల్ సింగర్ అండ్ క్యూట్ స్మైల్ తోటి పేరు తగ్గ మనిషి అండి. అంటే ఇప్పుడు స్మిత అంటే దరహాసం, చిరునవ్వు, అందమైన నవ్వుని స్మిత అంటారు. పేరు పెట్టుకున్నట్టు పేరుకు తగ్గట్టుగా ఇప్పుడు చిరునవ్వుతో ఉండే మన స్మిత గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి పాప్ సింగరే కాదు, సినీ నేపథ్య గాయని. లేటెస్ట్గా ఆవిడ కొత్త ఆల్బమ్ ఒకటి రిలీజ్ చేశారు, ఈశానా అని. వండర్ఫుల్ ఆల్బమ్ అండి అది, రియల్లీ వండర్ఫుల్. అండ్ ఈశానాఫౌండేషన్.com.కి ఓకే, ఈశాఫౌండేషన్.com.org సారీ, ఈశాఫౌండేషన్.org అక్కడ మీకు దొరుకుతుంది ఈ స్మిత గారి ఈ ఆల్బమ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్స్ ఫర్ ఏ గుడ్ కాజ్ అండి, ఒక మంచి కారణం కోసం ఆవిడ చేశారు, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ, డబ్బు గురించి కాకుండా ఒక మంచి కాజ్ అనమాట. అంటే ఒకరికి సాయం చేయాలి, ఒక ఫౌండేషన్కి, ఒక మంచి కార్యక్రమం కోసం. దీంట్లోంచి మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా అక్కడికి వెళ్తుంది. ఎంటైర్లీ డిఫరెంట్ స్టైల్ అండి, ట్రెడిషనల్ స్టైల్, స్పిరిచువల్ లైన్ అనమాట ఇది. నిజంగా అది ఐ గాట్ షాక్ ఆఫ్ మై లైఫ్. నేను ఇందా చూస్తుంటే, ఆల్బమ్ చూస్తుంటే అసలు ఒక ఫీల్ అనమాట, ఒక అద్భుతమైన దైవ సంబంధమైన భావన కలిగింది. హైరబ్బా పాడిన స్మితేనా, లేదంటే మసక చీకట్లో పాడిన స్మితేనా అని చెప్పేసి ఒక ఆశ్చర్యం వేసింది. ఐ హ్యావ్ సీన్ ఎ డిఫరెంట్ వండర్ఫుల్ స్మిత ఇన్ దిస్ ఆల్బమ్ అండి. యూ టూ కెన్ వాచ్ ఇట్. అంటే మామూలుగా
ఈ ఆల్బమ్ చేయడానికి స్ఫూర్తి జగ్గి వాసుదేవన్ అండి ఆయన. నాకు 2009 నుంచి ఎందుకో నేను ఏదో ఒక ప్రాజెక్ట్ చేద్దామని మొదలెట్టాను. ఆ టైంకి ఎవరో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నన్ను వెళ్ళి ధ్యానలింగం చూసిరా నీకు బాగా నచ్చుతుంది అని ఎందుకో అన్నారు. నేనేమి రోజు కూర్చొని పూజలు చేసి ఆ రకమైన మనిషిని కూడా కాదు నేను. అంటే ఫర్ మీ స్టిల్ స్పిరిచువాలిటీ ఈజ్ డిఫరెంట్ అండ్ పూజలు ఆర్ డిఫరెంట్. స్పిరిచువాలిటీ ఈజ్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్, రిచువల్స్, హోమాలు, యజ్ఞాల కన్నా బియాండ్. ఇట్స్ యువర్ డిస్కవరింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ కదా, విత్ ఇన్ వాట్ యు ఆర్. ఇంటర్నల్ ఇట్స్ అ జర్నీ ఇన్వర్డ్. సో ఎందుకో అక్కడికి వెళ్ళగానే సంథింగ్ జస్ట్ టుక్ మీ. నా ధ్యానలింగం చూడగానే నాకు దట్స్ ది ఓన్లీ శివలింగం ఇన్ ద హోల్ వరల్డ్ వేర్ 7 చక్రాలు కూడా యాక్టివేట్ అయ్యి ఉన్న ఏకైక శివలింగం అది. సో ఏమవుతుందంటే మనం లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్లీ ఆ కొంచెమైనా రిసెప్టివ్నెస్ మన బాడీలో, మైండ్లో కొద్దిగా అయినా రిసెప్టివ్నెస్ ఉన్న వాళ్ళకి ఎక్కడో ఇట్ విల్ టేక్ యూ కనెక్ట్ అవుతుంది. అండ్ నాకు ఆ కనెక్షన్ సమ్వేర్ మై అమ్మమ్మ యూస్ టు కాల్ శివ హర్ డాడీ. షీ ఆల్వేస్, అంటే మళ్ళీ తనకి శివ వేరు, జీసస్ వేరు, అల్లా వేరు కాదు, అందరు ఒకటే. కాకపోతే ఆయన తండ్రి అంతే, శివుడు నా తండ్రి అంతే. సో ఏమన్నా అడిగినా కూడా ఆవిడ్ని డాడీని అడిగి చెప్తాను అనేది. లైక్ రియల్ గా షీ వుడ్ హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ హర్ డాడీ లాగా. మధ్యరాత్రి లైక్ 3 in the morning లేసి మెడిటేట్ చేసేది. అంటే కొన్ని కోట్లల్లో షీ వుడ్ హెవ్ డన్ మెడిటేషన్. షీ ఈజ్ వెరీ ఇంటెన్స్. సో అటువంటి, అండ్ అక్కడ లోపలికి వెళ్ళగానే సంథింగ్ రిమైండెడ్ మీ ఆఫ్ అమ్మమ్మ, సంథింగ్ హ్యాపెన్ టు మీ. సో అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అయినాక ఏంటో ఉంది ఈ ప్లేస్లో ఇంకా డిస్కవర్ చేయాలి అని ఒక కోరికతో వెంటనే వెళ్ళి ఒక కోర్స్ జాయిన్ అయ్యా, ఇన్నర్ ఇంజనీరింగ్. అక్కడ ఇక్కడ రాగానే ఇక్కడ ఉండింది, సో ఆ కోర్స్ జాయిన్ అయ్యాను. అది చేసిన లాస్ట్ డే ఇనిషియేషన్ అవుతుంది, శాంభవి మహాముద్ర అని ఆ క్రియాలోకి. ఆ ఇనిషియేషన్ అప్పుడు ఐ కుడెంట్ హోల్డ్ మై టీయర్స్. ఏమవుతుందో తెలీదు, ఏదో జరుగుతుంది, సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఏది కూడా ఇది కరెక్ట్ ఇది తప్పు అని ఎక్కడా చెప్పరు. మొత్తం ప్రోగ్రాంలో కూడా మనమే ఆలోచించడం మొదలెడతాం. మనమే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది అడుగేయటానికి ముందే మనకు అర్థం అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ దట్ నేచర్, కొంచెం రిసెప్టివ్గా ఉండి దానికి ఉండగలిగే ఒక పరిస్థితి ఉంటే, దట్ పర్టిక్యులర్ జర్నీ, అక్కడ మొదలైన జర్నీ నా లైఫ్లో నన్ను చాలా రకాలుగా మార్పులు చేసింది. 2009లో జరిగింది. అక్కడి నుంచి స్లోగా జర్నీ స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నాలో సడన్గా చూసిన ఈ విపరీతమైన ఒక కామ్నెస్, పీస్, ఒక మైండ్ అట్లాంటిది మా మదర్ చూసి విత్ ఇన్ 1 week ఎన్రోల్ చేసేసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్కి తను వెళ్ళిపోయింది. కోయంబత్తూర్కి ఏం జరుగుతుంది నీకు, నాకు జరగాలి, ఏం జరుగుతుందని వెళ్ళిపోయింది. బికాస్ అండ్ విత్ ఇన్ 1 year తను ఫైనల్ లెవెల్ కోర్స్ వరకు కంప్లీట్ చేసేసింది మమ్మీ. నేను ఇంకా ఫస్ట్లో ఉన్నా. ఇప్పుడు వెరీ వెరీ నార్మల్ అండి, ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను 2200 2500 కట్టా. సో 3-4 day కోర్స్ నాది హైదరాబాద్లో జరిగింది. మమ్మీ ఆశ్రమ్కి వెళ్ళారు. సో కోర్స్ ఫీజు ఉండటానికి అన్ని కలిపి ప్రాబబ్లీ సర్టన్ అమౌంట్, బట్ అంత ఎక్స్పెన్సివ్ కాదు. అదే, సో యూనో చాలా మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ made me and నాకు గురువుకి టర్న్ మై లైఫ్ లైక్ రీబర్త్ అంటున్నాను కదా. ఒక గురువుకి ఏమి ఇవ్వగలను నేను అని ఆలోచించాను. ఏమి ఇచ్చినా తక్కువే, కానీ దేవుడిచ్చిన ఒక గిఫ్ట్. హలో, హాయ్ అండి. యా అరుణ్, ప్లీజ్ చెప్పండి. స్మిత గారు, మీరు అది సారీ టు ఇంటరప్ట్. అది మీరు చెప్తున్నారు కదా, కాన్వర్సేషన్ వింటున్నాను యాక్చువల్గా నేను. నేను అడిగిన లోపల ఏది నాకు క్వశ్చన్ అడిగేసారు డిఎంకే గారే. అది ఏంటంటే మీరు చెప్పేది, అది అంటే ఇస్ ఇట్ లైక్ బ్రీదింగ్ మెడిటేషన్ ఏంటి ఆ కోర్స్ చెప్పేది? ఇట్ హ్యాస్ మెడిటేషన్ ఆల్సో అండి యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కోర్స్, బట్ ఇట్స్ లైక్ అ బిగిన్ ఫర్ సమ్ వన్, లైక్ anyone can just go and walk into it and ఏం లేదు, all you need to do to go into the program is be willing, అంటే కొంచెం ఓపెన్ టు
listen to things and just get them into your mind anamata. It just changes a lot of things about you, the way you think, the way you do things. Now, for example, like a small thing, nenu baga emotional person, even in general I'm a very emotional person, full of energy, lot of friends all the time. Atlantidi nenu anni I would do lot of things for everyone, whatever I can, and at the end of it ekkadaina edanna hurt avvato alanti ఇది ఎందుకు అలాగా వాళ్ళు ఎందుకు అలా అంటమో చేయటమో అని చిన్న చిన్న నాటికి హర్ట్ అయ్యేదాన్ని అప్పుడప్పుడు. వాళ్ళేమి ఇలా అవ్వద్దు అవ్వద్దని చెప్పలేదు, బట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఎవరు ఏం చేసినా, ఎవరు ఎలా ఉన్నానో, చుట్టూతా ఏం చేసినా నేను మాత్రం ఐఎమ్ ద సేమ్. ఐ హ్యావ్ నా మీద ఎఫెక్ట్ అయితే ఏం పడట్లా. ఇట్స్ జస్ట్ అబౌట్ it's all inner well-being andi. Basically it's a course about your inner well-being and right. like an inner journey that you take. You look outside always, so once you look inside you just realize that being born a human being is such a beautiful gift. It's a blessing. So really make use of it in the right way and ante. Where are you from andi? Meer ekkadi nunchi? Philadelphia. Actually Nashville Tennessee lo they have a big ashram andi, a couple of hundreds of acres undi Nashville lo. And parent organization Isha Foundation andi. Isha ISHA ishafoundation.org is the website. Actually Sadhguru himself is doing a course in Houston between May 4th and 7th that weekend, over that weekend. Right. In Houston anamata. It's actually a very rare opportunity that he is doing the basic level course. Chala rare ga chestaru, eppudo 2-3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. అది మే లో జరుగుతుంది. సో Isha Foundation ISHA Foundation FOUNDATION.org andi. Right. ఆయన సద్గురు కదా ఆయన పేరు, సద్గురు జగ్గి వాసుదేవ్. నేను ఎందుకు అడిగానంటే, సారీ భయ్య లైన్ చెప్పండి పెట్టేస్తాను. అది నేను కూడా సిమిలర్ ఒక చేశానండి, అంటే సంథింగ్ లైక్ ఇది అనమాట, బ్రీదింగ్ టెక్నిక్స్ ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. They also teach you how to face challenges in life, how to take them in, basically. How to treat challenges in life. When faced with challenges, how to treat them as if it were a normal situation. Adi alala cheptaru anamata. So I learned an amazing lot actually, ఎందుకంటే మా అమ్మాయి వైఫ్ ఇండియాకి వెళ్ళారు, అనుకోకుండా అక్కడ they got stuck anamata for a couple of months. So నేను అమ్మాయి లేకపోతే నేను బతకలేను. సో అది that really, అంటే బయట నవ్వుతూ I have to be strong being a man in the family. బట్ వాళ్ళకి నవ్వుతుండే లోపల నేను లిటరల్లీ డైయింగ్ సెవరల్ డెత్స్ ఎవ్రీ డే. సో అలాంటప్పుడు ఎందుకంటే నేనే మా అమ్మాయికి స్నానం చేయించి అన్నం పెట్టి నేనే అన్ని ఒక తల్లి కంటే ఎక్కువగా, అంటే ఐ వాంటెడ్ టు డూ దట్. నాకు అమ్మాయి కావాలని ఎంతో కోరిక ఉండేది. సో అలా లేకపోయేసరికి ఐ రియలీ స్ట్రగుల్డ్ అ లాట్. సో అది 2 months was like 2 centuries for me. So to overcome that I took a similar course. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నేను I could relate that to what you did అన్నమాట. సో అందుకే ఐ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ఏంటి పేరేంటి అది అని. సో మొన్న బయట వచ్చినప్పుడు కూడా ఈ వన్ పర్సన్ హూమ్ ఐ అడోర్ మోర్ దెన్ ఎనీ అచీవ్డ్ ఇదనమాట. సో ఆయనకి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, ఇంకోసారి ఉద్వేగాన్ని లోను కాకుండా నేను మీకు ఇవాళ కలవడానికి నేను రెగ్యులర్ గా 1.5 hours మెడిటేషన్ చేస్తాను ఎవ్రీడే. సో ఇవాళ నేను 3 hours చేశాను బాబాయ్, మీ అంటే అందరి ముందు మరి అసహ్యంగా ఏడకూడదు టు గెట్ దట్ ఎనర్జీ అనమాట. సో ఎనీవే దట్ హెల్ప్స్ అండి, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అంటే మీరు ఆల్దో రిలేటెడ్ టు మ్యూజిక్ ఇండస్ట్రీ, మీరు ఐ రియలీ అప్రిషియేట్ యూ షేరింగ్ అదర్ డీటెయిల్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు కామన్ మ్యాన్. దట్స్ ద రీజన్ అండి. అసలు ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణం కూడా నేను ఎక్స్పీరియన్స్ అయినది నలుగురికి పంచాలి, అండ్ అది దాని ద్వారా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దారి పట్టుకోరా అని ఒక కోరికతో చేసిన ప్రయోగం ఇది. గుడ్ థింగ్ అండి, ఎందుకంటే నేనంటే డిఎంకే సెలబ్రిటీస్ తీసుకొచ్చినప్పుడు నేను మోస్ట్లీ అందరికి చేయడానికి ట్రై చేస్తాను, కొంతమంది చేయను. కాకపోతే ఇలాంటివి ఇప్పుడు మీరు తెచ్చిన అంశాలు, ఇప్పుడు వాట్ ద టాపిక్ యూఆర్ బ్రింగింగ్ ఇన్ టు కాన్వర్సేషన్, అట్లాంటివి వచ్చినప్పుడు ఐ వాంట్ టు
ఐ వాంట్ టు సపోర్ట్ దట్ అనమాట. సో బేసిక్ సో దట్ అందరికి తెలిసేటట్టు ఇట్లాంటి టాపిక్స్ అంటే మీ ప్రొఫెషనల్ ఫీల్డ్ కాకుండా ఇలా టాపిక్స్ పీపుల్ షుడ్ ఆల్సో నో, అంటే యూఆర్ స్ప్రెడింగ్ నాలెడ్జ్. దట్స్ వై ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ యు. అందుకు నేను కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ ఛాన్స్ విజిట్ ది ఆశ్రమ్ ఇన్ నాష్విల్, టెన్నెసీ. దూరం ఉండదులేండి అది. జనాలు దూరం అనేది జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ అండి. ఆకలేసినప్పుడు ఈ అన్ని మూసుకుపోతే రెస్టారెంట్ కి గంటలు గంటలు డ్రైవ్ చేసి ఎందుకు వెళ్తారు కదా జనాలు. అలాంటి మరి అది చేయనప్పుడు ఇదేం చేయలేరు అంతే. కానీ బట్ ఇఫ్ దే హ్యావ్ టైమ్ దే కెన్ ఆల్వేస్ స్పేస్, దే కెన్ ఆల్వేస్ మేక్ టైమ్. దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఎనీవే థ్యాంక్ యూ స్మిత గారు, యు ఆర్ షేరింగ్ సమ్ వండర్ఫుల్ థింగ్స్ అండ్ సారీ టు ఇంటరప్ట్. ప్లీజ్ గో హెడ్. ఓకే భయ్యా, నైస్ టాకింగ్ టు యు. ఓకే భయ్యా, బై. నాచురల్ వెళ్ళండి, వెళ్ళి చూసిరండి, visit it and you'll be experience something different. Yeah, definitely. Nice. And I understand that feeling ఎందుకంటే I went through a similar course. అందుకే నేను ఇక్కడ కాల్ చేశాను ఇప్పుడు. అంటే not the exact same but I can understand the concept. I can understand because I went through the same course here. So and that helped me a lot actually. Thank you Andy Smita garu. Okay bye. Nice talking to you. Have a nice day. Thanks once again. కాదు స్మిత గారు, ఇందాక మసక చీకట్లో పాట వచ్చిందండి. అంతకుముందు హాయ్ రబ్బా ఇవన్నీ పాడారు. ఆ పాటల్లో లేనిది అంటే ఆ పాటలు బాగున్నాయి. దేర్ ఆల్ అందరూ ఆదరించారు, శ్రోతలు ప్రేక్షకులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఆదరించారు, ఎంజాయ్ చేశారు. బట్ ఇందాక మీ ఈశాన అది దాంట్లో మీరు పాడుతుంటే నాకైతే ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక ఇంటర్నల్గా ఒక అలౌకిక ఆనందం అంటారు దాన్ని. అది కాంట్ ఎక్స్ప్రెస్ దట్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే అటువంటి ఆనందం చాలా రేర్గా కలుగుతుందండి. వెన్ యూ ఫీల్ దట్ హ్యాపీనెస్ యుల్ గెట్ టీయర్స్. ఐ ఫెల్ట్ ద సేమ్ ఫీలింగ్ బట్ ఇట్స్ చాలా లిటిల్ కొద్ది టైంకి. ఎందుకంటే మీరు పాడుతుంటే డైరెక్ట్గా ఇక ఆ వైబ్రేషన్స్ తగిలి అలా ఫీల్ అయ్యాను. బట్ ఐ వాచ్ దట్ వీడియో అండ్ లవ్ టు హ్యావ్ దట్ ఫీలింగ్ అండ్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. అండ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సేయింగ్ ఇట్. మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది, బై గాడ్ ఐఎమ్ సేయింగ్. సో ఇట్లాంటి ఆల్బమ్స్ మీరు మరిన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరు కాలాతీతం అవుతుందన్నారు, 1 hour అన్నారు. నాకు అది భయం వేసింది, వెళ్ళిపోతారని. ఇంకా మీరు ఉంటానంటే సంతోషం. అది maybe a little more time and then please have a commitment. Very nice. So very nice of you. And యాక్చువల్గా శ్రోతలందరికీ మీకు చెప్పే విషయం ఏంటంటే, నేను స్మిత గారు పిఆర్ఓ వీరబాబు గారితో మాట్లాడినప్పుడు సార్ 2 hours అని చెప్పాను. చెప్తే ఓకేనండి మీరు అనౌన్స్ చేసుకోండి అన్నారు. అయితే అనుకోకుండా స్మిత గారి కమిట్మెంట్స్ ఉన్నాయండి, కొన్ని కమిట్మెంట్స్ ఉండి సార్ 1 hour అంటే టూ మచ్ అండి, ఐల్ బీ దేర్ అప్ టు 1 hour, అది 2 hours అంటే టూ మచ్, మళ్ళీ నాకు వేరే పని ఉందండి, మరి నాకు ఐ గాట్ మై ఓన్ కమిట్మెంట్స్ అన్నారు. అయితే 1 hour చాలండి అంటే 1 hour వచ్చారు. బట్ కాలాతీతం అయిపోయింది, 1 hour దాటింది. ఇంకా ఉన్నారు మన స్టూడియోలో ఉన్నారు. ఇంకొక ½ an hour ఉంచే ప్రయత్నం నేను చేస్తాను. ఇఫ్ లార్డ్ శివ గాడ్ పర్మిట్స్ మీ. టైం అండ్ అది అంటారు కదా, టైం పరిగెడతా ఉంది. మరి మీరు మాకు ఫోన్ చేయాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6661, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 04066624513 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. సో ఒక కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదామండి. హలో హలో హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు శ్రవణ్ అండి, నేను వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. స్మిత గారితో మాట్లాడండి. హాయ్ అండి. హలో స్మిత గారు. హాయ్ అండి. మీరు వెళ్ళిపోతున్నారు అనగానే ఇమీడియట్ గా కాల్ చేస్తున్నానండి. యాక్చువల్లీ థ్యాంక్స్ అండి, అందుకే ఉండిపోయినట్టున్నా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. 2 is number 1, you being a singer and a dancer, pretty much I have not seen anybody మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ అయితే డాన్సర్ గారు, డాన్సర్ అయితే సింగర్ కాదు. కాంబినేషన్ ఆఫ్ బోత్, లైక్ జస్ట్ లైక్ ఎంటీవీ ఆల్బమ్స్ చేసినట్టుగా చేస్తుంటారు. నెంబర్ 1. నెంబర్ 2 is ఒకటి మా విజయవాడలో మా అత్తగారి వాళ్ళ ఊర్లో you opened up as a fitness center. That's something. Okay. So మీరు వచ్చారు విజయవాడ వచ్చి ఫిట్నెస్, you've been to Express Fitness అయితే? Yeah, definitely అండి. నాకు ప్లస్ నేను I really liked it. I think the idea of మంచి నీట్ గా ఉంది మీ ఫెసిలిటీ. I wanted to say thank you to you on air. Thank you so much. Very nice of you.
Another thing, like just you said, some Isha Foundation గురించి చెప్పారు మీరు చెప్తూనే వెళ్ళి నేను I purchased it. I don't know something much about that foundation. మీరు ఏమైనా చెప్పగలుగుతారా దాని గురించి? What is the foundation? It's actually founded by Sadhguru Jaggi Vasudev andi. And he's a guru, a spiritual master. They have, in fact, for any kind of people, like evaraina sare, can just go in who have the openness to willingness to just listen and do something beyond what they are doing with their life right now. Anything you're in search of something. I think the best thing for me naaku jaragatam aithe was joining the course there. It's called Inner Engineering. Like I was just telling the caller before you that Houston lo, in fact, he's doing a course first weekend of May lo, 4th atlaga, that it's called Inner Engineering. And it is a course, it really, as the word says, inner engineering, నిజానికి నాకు అనిపించింది ఒక ఇన్సైడ్ ఆఫ్ యువర్ బాడీ మైండ్ని చిన్న ఇంజనీరింగ్ నిజంగా చేస్తారు త్రూ ద ప్రోగ్రామ్. అదేమి ఇది చెయ్యండి అది చెయ్యొద్దు ఇలా చేయండి అలా, దే డోంట్ టాక్ అబౌట్ ఇట్ లైక్ దట్. ఆయన ఏది కూడా అలా చెప్పరు. అండ్ ఇఫ్ యూ యాక్చువల్లీ గెట్ అ ఛాన్స్, గో లుకప్ ఆన్లైన్ యూట్యూబ్ వెళ్ళి యూ కెన్ ప్రాబబ్లీ లుకప్ సద్గురు జగి వాసుదేవ్ అని టాక్స్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్, యూ కెన్ ప్రాబబ్లీ గో లిసన్ టు వన్ ఆఫ్ ద టాక్స్. యూ విల్ గెట్ అన్ ఐడియా ఆఫ్ ఎటువంటి kind of talks aina chestaru or what kind of stuff happens there. And itlaga there is different levels andi. There's one breathing meda shunya ani, then shakti chalana kriya ani, where it increases your lung capacity. Actually manakunna capacity kanna a lot more than the existing capacity. And then there is a BSP ani, it is a supposedly the most popular and beautiful program in all of the Isha programs. That is the next level course. And Hatha Yoga classes untai. And also Samyama ani, it's the ultimate final level of spiritual course that they offer, that Sadhguru himself offers in Isha. So it's more of inner well-being అని చెప్పొచ్చండి. It's more for inner well-being. ఇట్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ రోజు కూడా ఒక మెడిటేషన్ కళ్ళు మూసుకొని మెడిటేట్ చేసే టైప్ ఆఫ్ పర్సన్ని కాను ఇంతకు ముందు దాకా. బట్ ఐ థింక్ సద్గురు ఈషా చేంజ్డ్ లాట్ ఇన్ మీ అండ్ ఫర్ ద గుడ్. సో ఓకే, అంటే ఈ గుడ్ కాజ్ ఇప్పుడు మీరు ఇంతకుముందు మీ వీడియోస్ అన్ని చూస్తే మీ అన్ని మొత్తం మోడర్న్ గా గా ఉంటాయి కదా, ఇప్పుడు అన్ని డివైన్ వస్తాయా ఇక రాను రాను? డివైన్ వస్తాయా అంటే ఉట్టి అదే చేస్తాను అని చెప్పకపోవచ్చు నేను, బట్ డెఫినెట్ గా దాన్ని కంప్లీట్ గా వదలటం అయితే చేయను. ఐ విల్ కీప్ ఇన్ టచ్ విత్ దట్ సైడ్ ఆఫ్ మీ. ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్న నాళ్ళు కూడా రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళేదాకా అమ్మో అని ఒక చిన్న ఎక్కడో ఒక ఐ వుంట్ సే టెన్షన్ ఆర్ నాట్ కాన్ఫిడెంట్, బట్ ఒక చిన్న కాన్షియస్నెస్ ఉండేది, ఏంటి ఎంత బాగా perform చేయగలను with this అని. But the moment I went into the studio and sang the songs, the kind of confidence it gave me, the kind of compliments that I've received for a project like this, నాకు మసక ఎన్ని లక్షల సీడీలు అమ్మున్నా కూడా ఇంత ఆనందాన్ని ఇవ్వలేదని నేను చెప్పగలను. సో మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మన సొంతం కోసం కాకుండా ఒక పెద్ద కారణానికి ఇంకేమన్నా చేస్తున్నప్పుడు కోట్లతో లెక్క చేయలేము ఆనందాన్ని, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. సో అది వదులుకునే అంత పిచ్చిదాన్ని అయితే కాను. ఐఎమ్ గోయింగ్ టు కీప్ దట్ విత్ మీ. బట్ అట్లా కాకుండా వేరే రకాల మ్యూజిక్ కూడా ఐ విల్ డూ అండ్ ప్రొడ్యూస్. ఓకే శ్రావణ్ గారు. Yeah, sure, Andy, sure. It's so nice of you, Andy. As you look, you speak the same way. Thank you. You're kind person and very bottom of my heart, like I would say that you are really great. Yeah. Thank you, Andy. Thank you very much, Andy. Nice talking to you, Shravan garu. Have a nice day. Bye bye. Take care. Hello, hi Andy. Hello, hi Andy. Welcome to Tollywood Talkies. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సుబ్రహ్మణ్యం అండి. అవునండి, సుబ్రహ్మణ్యం నా పేరు. సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కువైట్ నుంచి మాట్లాడండి. స్మిత్ గారు ఉన్నారు మన స్టూడియోలో. హలో అండి. హాయ్ అండి. హలో, హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఇలాగే ఉన్నారు. ఫెంటాస్టిక్ గా, బ్యూటిఫుల్ గా, విత్ క్యూట్ స్మైల్ నా పక్కనే కూర్చొని ఉన్నారండి సుబ్రహ్మణ్యం గారు. యాక్చువల్ గా ఇది నాకు మారా తగిలింది కాలో. చెప్పండి
ఇది యాక్చువల్ కాల్ తగ్గింది. బ్రేక్ అవుతుంది సుబ్రహ్మణ్యం గారు మీ వాయిస్. ఇది అవునా? యా ఓకే ఓకే. హలో ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే ఓకే. థ్యాంక్స్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. స్మిత్ గారితో మాట్లాడండి. అదే యాక్చువల్గా నేను మాట్లాడాలను కానీ ఏం మాట్లాడలేదు. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఆవిడ పాడే విధానం నచ్చిందా మీకు? సరే, ఆవిడ పాట కానీ ఆవిడ డాన్స్ చేసే విధానం కానీ ఇవన్నీ బాగా నచ్చినాయి. చూసారు ఆల్బమ్స్? సార్ నేను ఏం మాట్లాడాలి చూసాను కానీ నాట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. చాలా మీరు మాట్లాడలేకపోతున్నానన్నా కూడా అట్లీస్ట్ యూ గివింగ్ మీ దట్ హ్యాపీనెస్. అంటే ఇంత ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ గా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. టుడే టైం లో జస్ట్ కాల్ చేయండి అని నేను కాల్ చేసి అన్లక్కీగా కాల్ వచ్చింది. సో సారీ, నేనేం మాట్లాడలేకపోతున్నా. ఓకే ఓకే సుబ్రహ్మణ్యం గారు, వీ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ జర్నీ. బై బై, టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకేనండి. ద సేమ్ థింగ్ అండి. ఫిలడెల్ఫియా నుంచి అరుణ్ ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ కాల్ అవుతుంది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఏడ్ చేస్తున్నాడు, ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇదేంటి ఫస్ట్ కాల్. అతను అంతకుముందు 10 రోజుల నుంచి ఎప్పుడు తీసుకొస్తున్నా భయ్యా భరణి గారిని ఎప్పుడు తీసుకొస్తున్నా అని. అట్లాంటిది హీ టుక్ లాట్ ఆఫ్ టైం అండి మాట్లాడటానికి. సో దాదాపు ఇది ఇతని సుబ్రహ్మణ్యం గారిది పాప అదే పరిస్థితి. అంటే నాకు తెలిసి దుర్గాష్టకం ఉందండి, అది చేస్తే బాగుంటుంది మీరు అని చెప్పి నాకు ఫీలింగ్. దాంట్లో మంచి వైబ్రేషన్స్ ఉన్నాయండి. ఇంకో కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే ఐగిరి నందిని అని ఉంది కదా, దాన్ని ఒక డిఫరెంట్ స్టైల్లో మీ స్టైల్లో అది సప్తపదిలో విశ్వనాథ్ గారు కంపోజ్ చేయించి పెట్టారు. వండర్ఫుల్గా ఉంటుందండి దాని డ్యాన్స్ అది కూడా. హలో హాయ్ అండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాక్ సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను పెన్సిల్వేనియా యుఎస్ నుంచి. ప్లీజ్ స్మిత్ గారు ఉన్నారు మా స్టూడియోలో, వారితో మాట్లాడండి. హాయ్ హాయ్ హలో అండి. హాయ్ అండి. హలో స్మిత్ గారు, బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నేను అసలు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను టోరీకి. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ సార్. స్మిత్ గారు పుణ్యం. 1 year నుంచి, దాదాపు 1 year పై నుంచి వింటాను. థ్యాంక్ యూ. నేను కూడా విజయవాడ నుంచేనండి. ఓ అసలు మా ఊరోళ్ళు నేనంటే ఇంత లోకల్ ఫీలింగ్ అండి. అంటే మీ విజయవాడ వస్తే కానీ మీరు మాట్లాడరా శ్రీనివాస్ గారు? యాక్చువల్ గా ఎందుకు కాల్ చేశానంటే ఐ థింక్ నేను స్మిత్ గారిని చాలా చిన్నగా ఉన్నప్పుడు చూసినట్టున్నానండి. ఐ థింక్ మీ ఫాదర్ క్రికెట్ ఆడేవాళ్ళు. ఐ థింక్ వీ యూజ్డ్ టు ప్లే ఆన్ ద సేమ్ టీమ్. డాడీ ఇంకా ఆడతారండి యాక్చువల్ గా. I think your mom used to bring you to the stadium. I saw you when you were like probably 5-6 years old. Oh, that's small. Okay. Yeah. Okay. Thanks. Nice. సంతోషం అండి. I listened to your first album. I liked it a lot. Thank you. మీరు చాలా ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నారా? చాలా ఇయర్స్ అయిందండి వచ్చి ఇక్కడికి. ఓకే శ్రీనివాస్ గారు, మీ వెనక ఇంకో 2 కాలర్స్ ఉన్నారు సార్, మీ విత్ యూ పర్మిషన్. ఓకేనండి. థ్యాంక్ యూ. గుడ్ లక్ అండి స్మిత్ గారు. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే సార్. ఇట్లాగే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. మరో కాలర్ ఉన్నారండి. హలో హాయ్ అండి. హలో, నేను మంగళ మాట్లాడుతున్నాను. యా సిస్టర్, మా సిస్టర్ అండి, పిట్స్బర్గ్ నుంచి. దేవుడు ఇచ్చిన చెల్లి, టోరీ ఇచ్చిన చెల్లి. యా మంగ ఫ్రమ్ పిట్స్బర్గ్. హలో అండి, బాగున్నారా శ్వేత గారు? బాగున్నానండి. యా, నాకు గుర్తుంది మీ సంగతి, నాకు చెప్తామని చెప్పాను. ఏదండి? ఏ సిస్టర్? అంటే లైక్ 8-9 years బ్యాక్, 2003 ఎప్పుడో, నాకు సరిగ్గా గుర్తులేదు. మా బాబు కంప్యూటర్ మీద ఏదో పని చేసుకుంటుంటే, నాన్న కొంచెం తెలుగు పాటలు పెట్టవా అని అడిగాను. వాడేమో మీ పాటలు పెట్టినాడు. అసలు వాడికి తెలియదు ఎవరు, అది ఎట్లా పెట్టినాడో ఐ డోంట్ నో. అప్పుడు ఆ పాటలు చాలా నచ్చున్నాయి నాకు. చాలా సార్లు విన్నాను సార్. ఈ పాటలు గుర్తులేవు ఇప్పుడు, కానీ అప్పుడు చాలా చాలా వినేదాన్ని మీ పాటలు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు సిస్టర్, ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ఈశానా అనే ఒక ఆల్బమ్ చేశారు. అది వింటున్నాను. వండర్ఫుల్ అన్నమాట.
ఐ లవ్ ఇట్. ఎందుకంటే నేను కొంచెం అంటే అది ఎట్లా ఉంటుంది అంటే బందర్ లడ్డు కొంచెం రుచి చూపించేసి నువ్వు వెళ్ళిపోరా బాబు అంటే ఆడికి ఎంత ప్రాణం కొట్టుకుపోద్దో మిగతా ఆ లడ్డు తినే వరకు అలా ఉంది నా మనసు. ఈ షో అయిపోగానే ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద ఫుల్ లెంత్ వీడియో నేను చూడటానికి నేను ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. అవునా, అంటే ఇక్కడ మేము కూడా చూడొచ్చా? ఆన్లైన్ వెళ్ళండి మీరు, యూట్యూబ్లోకి వెళ్ళి యూ కెన్ స్మిత SMITA అని మీకు కొడితే చాలా లింక్స్ వస్తాయి. యాక్చువల్లీ వీడియోస్ యోగీశ్వరాయ ఒకటి, అంబా శాంభవి ఒకటి, 2 వీడియోస్ ఉన్నాయండి. చూడండి సిస్టర్, ఇక్కడ పాడారు స్టూడియోలో. ఐ ఫెల్ట్ ఒక అద్భుతమైన దైవిక శక్తి ఇక్కడ నన్ను ఆవహించిన ఫీలింగ్ నాకు వచ్చింది. అది ఐ ఫెల్ట్ లైక్ దట్. దీని గురించి అనుకుంటా కదా TV9 లోనో ఏదో న్యూస్ లో చూసాను నేను. అవునండి, లాస్ట్ 1 month నుంచి ఇదే పనిలో ఉన్నాను యాక్చువల్గా. ప్రమోషన్ అంటే స్మిత ఈశానా కదా పాడతారు, అది డివోషనల్. నాకు పాప్ సాంగ్స్ అంటే నేను విన్నాను, బాగున్నాయి అనుకున్నాను. కానీ బట్ ఈ డివోషనల్ సాంగ్స్ సిస్టర్, మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐఎమ్ ఫిదా. ఫ్లాట్ అంటే ఫ్లాట్ చాలా బాగుంటుంది కదా, కొంచెం మీరు ఏది పడినా బాగుంటుంది. చాలా థ్యాంక్స్ అండి. మీరు మనసు పెట్టి అది ఆల్బమ్ వినకండి, ముందు చూడకండి, అది వినండి. ఒక రీజనబుల్ సౌండ్ పెట్టుకొని మనసు కాన్సన్ట్రేట్ చేసి వినండి. యూ విల్ హ్యావ్ ది సేమ్ ఫీలింగ్ వాట్ ఐ హ్యాడ్. మాకు ఇష్టమైన సింగర్ కదా, మీరు తప్పకుండా వింటాము. థ్యాంక్స్ సో మచ్. ఓకే సిస్టర్, యా థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, మళ్ళీ మీరు ప్లేబ్యాక్ సింగింగ్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి? ప్లేబ్యాక్ రైట్ నౌ అంటే ఇన్ ద లాస్ట్ couple of months లేదండి, బట్ ఐవ్ బిన్ బిజీ విత్ మై ఆల్బమ్ వర్క్ అండ్ couple of new business ventures అన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ద మోస్ట్ కాన్సన్ట్రేషన్ రైట్ నౌ ఇస్ ఆన్ ఈశానా. సో ఐఎమ్ జస్ట్ మేకింగ్ ష్యూర్. ఈశానా ఆల్బమ్ స్మిత ఈశానా అని కొట్టండి. అదే వింటున్నానండి, నెక్స్ట్ అదే వింటాము. ప్లీజ్ అండ్ కంగ్రాట్స్ ఆన్ యువర్ బేబీ గర్ల్. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్స్. తన పేరు శివి అండి. మీ మాహివే వీడియో నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. టైటిల్ తెలియదు కానీ ఆ ఒక సాంగ్ ఒక్కసారి పాడగలరా ఇఫ్ యు డోంట్ మైండ్? తప్పకుండా అండి. యా, पहली बारी दिल नू लगाया, दिल नू लगा के दिल पछताया, माही जादू करके मैनू काबू करके, किन्नी बारी गया दूर मैनू छड़ के हाँ माही वे दर्दी, मेरा माही वे दर्दी, जा मैं तेनू ना इश्क कर दी, इश्क तेनू ना कर दी. ఓకేనండి జ్యోతి గారు. Fabulous, ma'am. Thank you. All the best with all your future. Thank you very much, and nice talking to you, Jyoti garu. Have a nice day. Bye bye. Take care. And I've got one more call, Rani. Hello, hi, Andy. అక్కడ ఇప్పుడు మనం మాట్లాడింది అక్కడ లేట్ గా yes కదండి. హలో హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు, నమస్తే అండి. నమస్తే గీత గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఫ్రమ్ సాక్రమెంటో అండి, కాలిఫోర్నియా. ఓకే, హాయ్ అండి. హాయ్ స్మిత గారు, నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా అండి. చాలా అందంగా ఉన్నారండి, చాలా చక్కటి చిరునవ్వుతోటి. చాలా బాగుంటారు, చాలా బాగా పాడతారు. నేను తనకి ఒక పెద్ద ఏసీని ఫ్యాన్ ని ఇంకేమైనా అనుకోవచ్చు. మీరు ప్రొఫెసర్ అని చెప్తానండి. చాలా బాగుంటారు, అసలు హోమ్లీగా చాలా మంచిగా అనిపిస్తుంది. పాడేవి పాప్ అట్లాంటివి ఉన్నా కానీ తను మామూలుగా న్యాచురల్ గా బయట చూడడానికి చాలా అందంగా హోమ్లీగా చాలా బాగుంటారు. థ్యాంక్స్ అండి. నేను మొన్ననే మీది ఒక షో చూసానండి, ఇది మీ అంతా చూపిస్తుంటారు. తను ఒక యాంకర్ పల్లెటూరు నుంచి వచ్చినట్టు మాట్లాడుతుంది చూడండి, అది చూసాను అక్కడ. మాలో వచ్చిందండి. అవునండి. దాంట్లో ఎంత చక్కగా మీరు మాట్లాడడం కానీ మీ ఇల్లు అన్ని చాలా బాగున్నాయి. ఇంకా మీ సాంగ్స్ అయితే సూపర్, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈశానా విన్నానండి, అసలు ఎంత బాగుందంటే అసలు అబ్బా వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోతాను అసలు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్, వెరీ కైండ్. మిమ్మల్ని మాట్లాడేస్తున్నాను. మీరు ఒక ఈశానా నుండి ఒక చిన్న సాంగ్ అండి నాకు పాడారండి, ఇంత ముందు 2 సార్లు పాడారు. అదే విన్నాను, అయినా కానీ నాకోసం చిన్న ఒక 2 lines అంతే. ఓకే అండి.
తప్పకుండా. నాకు యాక్చువల్లీ బాగా ఇష్టమైన పాట ఈశాన్ ఆల్బమ్ మొత్తంలోకి కూడా ఆ 6th సాంగ్ అండి. మీరు విన్నారో లేదో 6th పాట మొత్తం విన్నానండి. నిర్వాణ షట్కం చాలా బాగుంది సాంగ్స్. అసలు అట్లా పెట్టుకొని ఏదన్నా పెట్టుకుంటూ మనసు పాలైనప్పుడు పెట్టుకొని వింటుంటే అసలు చాలా బాగుంది పాటలు వినడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దాంట్లో నాకు బాగా ఇష్టమైన పాట సాంగ్ యాక్చువల్లీ నంబర్ 6 సీడీలో అయితే నిర్వాణ షట్కం అన్నమాట. ఆదిశంకరాచార్య గారు రాసిన పాట. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ గ్రాణనేత్రే न च व्योम भूमिर्न तेजो न वायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. హ్యాపీ అండి గీత గారు? చాలా బాగుంది అసలు. అది వింటుంటేనే అసలు ఎక్కడికో వెళ్ళిపోయేటట్టు అసలు చాలా బాగుంది. మీరు ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా హ్యాపీ అండి అసలు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అండ్ మీరందరూ ఇంత దాన్ని సపోర్ట్ చేయటం కూడా చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఈషా ఫౌండేషన్ .orgకి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గీత గారు. తప్పకుండా, ఇప్పుడు అదే చూస్తూ ఉన్నాను. ఆన్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. మీకు పాప కదండి, మీ పాపకి కంగ్రాట్స్ అండి. మీకు పాప పుట్టిందని తెలిసింది. థ్యాంక్ యూ. మీ పాప పేరేంటండి? శివి అండి. ఏంటి? శివి. శివి SHIVI శివి. ఓ ఓకే. మీ ఆల్బమ్ కి దానికి సరిపోయేటట్టుంది. ఓకే మేడం, నైస్ టాకింగ్ టు యు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, బాయ్ అండి స్మిత గారు. థ్యాంక్స్ అండి. మనకు మరో కాలర్ ఉన్నారండి. ఓకే, కట్ అయింది. 2 కాలర్లు వెయిట్ చేస్తున్నారు పాపం ఆవిడ మాట్లాడేటప్పుడు. హలో, హాయ్ అండి. హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో డిఎంకే గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు ప్రియా, కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. ఓ ప్రియ గారు, ఫస్ట్ టైమా? మీ షోకి ఫస్ట్ టైం అండి. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి కాల్ చేస్తున్నాను, బట్ కలవట్లేదు. ఫైనల్లీ స్మిత గారి షోకి కలిసింది అనమాట. కొత్త కొత్త కాలర్స్ వస్తున్నారులేండి. ప్లీజ్ మాట్లాడండి స్మిత గారితో. హాయ్ స్మిత గారు. హాయ్ అండి, ఆల్ వెల్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాయండి. నేను పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్స్ అండి. నాకు సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఏదో కొంచెం పాడుతాను కూడా. అయితే మీరు పాడండి. స్మిత గారు ఇప్పుడు పాడటం అనేది మామూలు రొటీన్, మీరు పాడటం వెరైటీ. మేము పాడదామా? ఇప్పుడు ఏం పాటలు వస్తాయండి, గుర్తు కూడా రాదు అసలు. స్మిత గారితో మాట్లాడుతున్నాను కదా. కాదు, అయినా సరే పర్లేదు, ఏం లేదండి. డెఫినెట్లీ వినిపిస్తాను. స్మిత గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ బేబీ అండి. Thank you. Your new album. Thank you so much. నుంచి ఫ్లో అవుతున్నాయండి బ్లెస్సింగ్స్ మీ పాప. Thank you so much. మంచి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి మీ బేబీకి. అవును, థ్యాంక్స్ అ లాట్ అందరికి కూడా. యాక్చువల్లీ కలవలేకపోయినా ఈ విధంగా డిఎంకే గారు అసలు బాగా పుణ్యం చేస్తుంటున్నారు. అందరినీ పిలిపించి కాలర్స్ తోటి మంచిగా మాట్లాడిస్తున్నారు అనమాట. అట్లీస్ట్ కలవకపోయినా మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది మాకు. మేడం, మీరు ఇండియా వచ్చినప్పుడు టోరీకి రండి, ఐ విల్ టేక్ యూ టు స్మిత గారు. ఓకేనా? నిజంగా ప్రామిస్ చేస్తారా మీరు? అండి, నేను ఇప్పటి వరకు నేను ఏ మాట ఇచ్చినా టోరీలో అన్ని నిలబెట్టుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి. మా సిస్టర్ మంగ గారు బుక్ అడిగారు, ఆ బుక్ నేను ఆవిడకి సంపాదించి ఇచ్చాను. అలాగే అందరికి ఎవరెవరు ఏమేమి అడిగితే నాకు అంటే ఫైనాన్షియల్లీ ఐఎమ్ నాట్ దట్ మచ్ సౌండ్. మీరు ఏదైనా ₹1 పెట్టి పలాంటి కొనమంటే నా వల్ల కాదు, బట్ ఐఎమ్ హ్యాపీ. అలా అయితే మీరు మీ ఫేవరెట్ సింగర్ కమ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ స్మిత గారితో మీరు మాట్లాడాలనుకుంటే ఐ టేక్ యూ టు స్మిత గారు. ఇట్స్ ప్రామిస్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరినైనా అసలు కలవడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూస్తానండి. ప్లీజ్ డూ కమ్ అండ్ ఐ విల్ టేక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ వెనక గారు ఇంకా ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా మీరు? వర్క్ చేస్తున్నానండి, ఇంకా ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ ఇస్ గోయింగ్ ఆన్, సో మేబీ అ లిటిల్ వైల్.
ఓకే ఓకే చాలా రోజులు అయిపోయిందండి యాక్చువల్లీ మీ పాటలు విని. ఇప్పుడు ఈశానా అన్నమాట. నేను విన్నాను, ఈశా విన్నాను. చాలా చాలా అసలు ఎంత బాగున్నాయంటే శివుని మీద సాంగ్స్ అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి. యాక్చువల్లీ అందరూ వినొచ్చు. అంటే కొంతమంది వినలేకపోవచ్చు, అంటే పెద్దవాళ్ళు కానివ్వండి ఎలాంటి వాళ్ళకైనా ఈ సాంగ్స్ అసలు చాలా చాలా బాగుంటాయండి. మేడం మీ వెనక పెద్ద క్యూ ఉందండి ప్రియ గారు, ప్లీజ్ విత్ యూ పర్మిషన్. ఏంటండి? మీ వెనక పెద్ద క్యూ ఉంది, నన్ను తిట్టుకుంటారు తర్వాత. ఓ సారీ అండి. థ్యాంక్స్ అండి, బాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మచ్. బై బై అండి, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ప్రియ గారు. కమ్ టు ఇండియా, ఐల్ టేక్ యూ టు స్మిత గారు. ఓకే, హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నా పేరు సీత. చూసారా ఎంత అందంగా చెప్పారు. అక్కడ ఏంజల్స్ అండి, అక్కడ లేకపోతే ఎవ్వరు లేరట, లాస్ అయిపోయారు ఏంజల్స్ అంతా. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు ఒక ఏంజల్ని. షీ ఈస్ నన్ అదర్ దాన్ సీత కౌలూరి. సీత గారు మాట్లాడండి. ఇక్కడ నా పక్కన మరో ఏంజల్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫిలడెల్ఫియా? నో సారీ, లాస్ ఏంజెల్స్. ఓకే, మాట్లాడండి. ఎల్ఏలో ఎక్కడ ఉంటారండి? ఏదండి? కట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది సీత మీ వాయిస్. ఓ అవునా, అయితే మీరు బీసీఏనో ఏదో చేసి ఉంటారు. ఎంసీఏ. ఐ టోల్డ్ యూ బికాజ్ అది మెన్స్ కాలేజ్ కదా, ఉట్టి ఆ ఎంసీఏ బీసీఏ మాత్రమే ఉంది అక్కడ. సో నాకు తెలిసి అదొకటే ఉంది. యా, ఫేమస్ అప్పుడు వింటూ ఉండేవాళ్ళు అనమాట అందరూ స్మిత అని వాళ్ళు. ఒకసారి బ్యాక్ వీక్ వెళ్తే మీరు వచ్చారనమాట ఏదో కొనుక్కుంటాను, నా పక్కన ఫ్రెండ్స్ అందరూ స్మిత అన్నారు. మళ్ళీ విజయవాడ వాళ్ళండి. యా, సో నేను యాక్చువల్లీ వెళ్ళే వచ్చి ఒక 3 months ఉండి చాలా కోర్సెస్ చేసి వెళ్ళాను హాలీవుడ్ ఇన్స్ట్రక్టర్స్తో. I lived in downtown and then Beverly Hills వైపు and Hollywood side. I love Beverly Hills. ఓకే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాకు తెలిస్తే మేము వచ్చి కలుస్తాం కదా. తప్పకుండా అండి. మీరు ఎక్కడ ఉండేది ఎల్ఏలో? నేను ఇర్వైన్ అని చెప్పేసి. ఇర్వైన్ తెలుసు, నా ఫ్రెండ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ స్టేస్ దేర్. ఒక రోజు కానీ అటు వెళ్ళా యాక్చువల్లీ. I spent one day in Irvine. Oh really? Yeah. అప్పుడు అంటూ ఉండేవాళ్ళు. నేను ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చు లేదో తెలీదు, బట్ అడిగేస్తాను. చెప్పండి. నిర్ణయించుకున్న తర్వాత అడగండి. అసలు సంగీతం అంటే ఇంట్రెస్ట్ లేదు, మీ మమ్మీ ఫోర్స్ వల్ల నేర్చుకున్నారు అని వాళ్ళ మా కాలేజ్ లో. అది నిజమా? కాలేజ్లో యాక్చువల్లీ చిన్నప్పుడు పెద్ద నేర్చుకోలేదండి సంగీతం. నేను నేర్చుకోవటం మొదలెట్టేసరికి I was 16 years. అప్పుడు దాకా క్లాస్ ఏదో చేసేదాన్ని కానీ ఇటు అటు పరిగెడతా అట్లా చేసేదాన్ని, ఆడతా పాడతా. నాకు ఎక్కువ ఆటలు అంటే ఇష్టం ఉండేది. వాలీబాల్ ఆడేదాన్ని ఆల్మోస్ట్ చాలా ఇయర్స్, 8 years ఆడాను వాలీబాల్. నాకు స్టేట్ సెలెక్ట్ కూడా అయ్యాను, డిస్ట్రిక్ట్స్, యూనివర్సిటీస్ అన్నీ కూడా. సో నాకు ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది అనమాట. పాటలు ఇష్టము, బట్ ఆడాలి అంటే పొద్దున్న లేసి రాత్రి దాకా ఆడమంటే ఆడేదాన్ని, ప్రాక్టీస్ చేయమంటే చేసేదాన్ని కాదు. బట్ పాడతా తీగలో అట్లా అనుకోకుండా గెలిచేసరికి అమ్మో ఇంకా నేను సరిగ్గా లైన్లో ప్లాన్ చేసి నేర్చుకోవాలని అలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను. కానీ అది ఇనిషియల్గా చిన్నప్పుడైతే ఫోర్స్ చేసి ఎవరు నేర్పలేదండి. ఫోర్స్ చేసినా నేను నేర్చుకోనంటే నేర్చుకోను అంతే. టీటీ కూడా ఆడతా, టీటీ ఆడతాను, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడేదాన్ని. మీకు కాంపిటీషన్ అయింది ఒకసారి, మా చెల్లి అక్కడ తిరుపతి పద్మావతి యూనివర్సిటీ నుంచి వచ్చింది. ఓకే, నేను యూనివర్సిటీకి అప్పుడు ఆడుంటాను, అయ్యి ఉండొచ్చు. యా మేబీ. సీత గారు మీ వెనుక. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి స్మిత గారు. వెనకాల కాలర్స్. థాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యు సీత. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సుధా అండి, నేను న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. సుధా బిక్కీ ప్లీజ్. మీకు ఎంతమంది మొత్తం అమెరికా అంతా తెలుసు అనుకుంటా, కంటస్తాం. హలో హలో స్మిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. కంగ్రాట్స్ ఫర్ ద బేబీ,
సో నైస్ నేమ్ ఆల్సో. మీనింగ్ ఏంటండి? శివి అంటే శివుడికి ప్రతిరూపం అండి. యాక్చువల్లీ ఫెమినిన్ వర్షన్ అనుకోండి. అండ్ ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ మీనింగ్ అండి ఇది. మరి ఎవరికి తెలీదు. నేను ఎందుకో సర్చ్ చేస్తే ఇంకేమేమి అర్థాలు ఉన్నాయని తెలిసింది. ఇట్ ఆల్సో మీన్స్ టు బ్రీద్, శ్వాస. సో అంతకన్నా అంటే మెడిటేషన్ ఇస్ ఆల్ అబౌట్ బ్రీదింగే కదా. సో ఎంత కోఇన్సిడెంటలీ ఇట్ ఆల్సో మీన్స్ టు బ్రీద్. సో బ్యూటిఫుల్ మీనింగ్. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ శివి ఉందండి. ఎవ్రీ లివింగ్ థింగ్ is having Shivi. We can't live without that. అంతేగా. సర్వాంతర్యామి శివి. చాలా బాగుందండి కొత్త ఆల్బమ్. ఆబ్వియస్లీ ఇంకా పాత వాటి గురించి ఏం చెప్పక్కర్లేదు స్పెషల్ గా. కొత్త ఆల్బమ్ చాలా బాగుంది. యోగేశ్వరాయ సాంగ్ ఒకటి చాలా బాగుందండి. అంటే పిక్చరైజేషన్ కూడా సో టచింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ అండి. అదంతా కూడా ఆశ్రమంలోనే చాలా బాగుంది. అక్కడ కోయంబత్తూరు జగ్గి వాసుదేవ్ గురువు గారి ఆశ్రమంలో షూట్ చేశారండి. కోయంబత్తూర్ అండి, ఆశ్రమంలో అండి. మొట్టమొదటిసారిగా అక్కడ చేయనివ్వటం కూడా జరగటం ఇదే ఫస్ట్ షూట్ అండి అక్కడ. అది సమీర్ రెడ్డి అని ఇప్పుడు రచ్చ సినిమాకి ఆయన షూట్ చేస్తున్నాడు. ఆయన డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఆయన దాన్ని షూట్ చేశారండి. దట్ ఈస్ వన్ మోర్ స్పెషాలిటీ ఆఫ్ దట్ ఆల్బమ్. చాలా బాగుందండి. అసలు మీరు కూడా అసలు స్మిత గారేనా, ఐ మీన్ పాప్ సింగర్ స్మిత గారేనా అన్నట్టు. ఎంత ట్రెడిషనల్ గా, ఎంత లవ్లీ లుక్ అండ్ డివైనిటీ, ఒక అద్భుతమైన పీస్, ఒక పీస్ఫుల్ ఫేస్ లో కనపడతలేదండి మీకు? యా అండి, అదే చెప్తున్నా. అసలు ఇది ఫేస్ లో అసలు చెప్తున్నా కదా పాప్ సింగర్ స్మిత గారేనా అని ఒకసారి మళ్ళీ మనము కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అలా ఉంది అసలు. నాకు ఇన్నాళ్ళు ఎప్పుడు అదే అంటున్నాను. ఈ మధ్య ఎవరైనా అడిగితే ఇన్నాళ్ళు ఇఫ్ ఐఎమ్ కెమెరా ఆన్ అవ్వగానే యాక్షన్ అనగానే ఐ యాక్ట్. నిజంగా ఐ బిన్ యాక్టింగ్. ఈ ఒక్క ఆల్బమ్కి మాత్రం కెమెరా ఆన్ అయిందా, ఆఫ్ అయిందా, రోల్ అవుతుందా, అవ్వట్లేదా అనవసరం. ఐ డిడ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అండ్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్. అండ్ అదే క్యాప్చర్ అయింది కెమెరాలో. అందుకే అంత అందంగా వచ్చింది. అంతే తప్ప ఏమీ లేదు. న్యాచురల్ సోల్ ఉందండి. సో నైస్ అండి. ఎందుకు ఐ మీన్ ఎందుకు మీరు సడన్ గా ఇటువైపుకి వచ్చారు? ఐ మీన్ ఐ డోంట్ నో వెదర్ యూ సెడ్ దట్ ఆన్సర్ ఆల్రెడీ ఆర్ నాట్. I already we spoke about it. In fact, because of a couple of life experiences, నేను ఒక కోర్స్ చేయటం వల్ల అండ్ an encounter with my guru. సో ఇవన్నిటి వల్ల చాలా మార్పులు జరగటం, బికాస్ ఆఫ్ ద చేంజెస్ దట్ హ్యాపెన్ టు మీ విత్ ఇన్ మై సెల్ఫ్. ఏదో ఒకటి ఇన్ రిటర్న్ ఐ వాంటెడ్ టు గివ్ అన్ ఆఫరింగ్ టు మై మాస్టర్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ ఆయనే పేరు కూడా పెట్టారు ఇషానా అని. సో అలాగా గురుదక్షిణ అనుకోండి. ఏది నేను చేయగలిగింది చేశాను. అండ్ అది నా ద్వారా అవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చేశాను అంటాం కన్నా అంతే. నాకు ఇట్స్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. నాకు మిగతా అన్నీ ఏవి ఉంటాయో లేదో తెలియదు నేను వెళ్ళిపోయేదాకా. వెళ్ళిపోయినాక కూడా ఇది మాత్రం నాతో నేను లేని తర్వాత కూడా ఉంటుంది అని నాకు నమ్మకం. ఇషానా ఎవ్రీబడి కెన్ లిజన్. అందరూ వినొచ్చు. ఐ మీన్ ఏది డజంట్ మ్యాటర్ అనమాట. ఏజ్ కానీ ఇంకేదైనా. Yes, exactly. That's most important. Irrespective of religion, caste, creed, age. Most importantly, అందరూ నన్ను స్పిరిచువాలిటీ రిటైర్మెంట్కి వచ్చేది మీకేంటి ఈ ఏజ్లో రావటం ఏంటి సో యంగ్ అని అడిగారు. బట్ నిజంగా చెప్పాలంటే రిటైర్మెంట్కి ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయండి. బికాజ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆటోమేటిక్గా ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం. బట్ వెన్ యూఆర్ యాక్చువల్లీ యంగర్, రకరకాల ప్రెషర్స్ ఉంటాయి లైఫ్లో, రకరకాల స్టేజెస్ ఇన్ లైఫ్ విచ్ యూ హ్యావ్ టు ఫైట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ఆ గేమ్ ఆఫ్ లైఫ్లో మనం ముందుకెళ్తా ఉండాలంటే స్ట్రగుల్ ఉంటుంది ఎవరికైనా, ఏ ప్రొఫెషన్ అయినా. అయితే ఎక్కడ కూడా తప్పుట అడుగులు పడకుండా జాగ్రత్తగా చాలా ఫోకస్డ్గా వర్క్ చేసుకుంటా వెళ్ళగలిగితే మన గోల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎర్లీగా కూడా రీచ్ అవ్వగలం. అండ్ విత్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు ఏదైనా మనం చేసినాక వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో ఇది ఎందుకు చేశానే అని అనుకోకూడదు. అనుకునే స్టేజ్ తెచ్చుకోకూడదు. అనుకునే స్టేజ్ ఉండకూడదు. ఇటువంటివి రియలీ హెల్ప్ అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండటానికి. బికాజ్ మనం వేసే ప్రతి అడుగు మనం తప్పు వేయకుండా ఉంటాం ఆటోమేటిక్గా.
అవునండి, కొన్ని చదువుతున్నప్పుడు కానీ కొన్ని ఏమైనా నామాలు చెప్పుకుంటున్నప్పుడు కానీ వి ఫీల్ ద డిఫరెన్స్. మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఆ చెప్పిన తర్వాతది ఎంతైనా కొంచెం చేంజ్ ఉంటుందండి. ఈవెన్ నాకు అది ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ మీన్ యూ నీడ్ ఎ గురు. మీరు మన ఆ ఫంక్షన్ చూసాను యాక్చువల్ గా రిలీజ్ ది. దట్స్ వెరీ ట్రూ అండి. డిఫరెన్స్ ఇఫ్ యు గో విత్ గురు అని. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అందులో ఈ స్పిరిచువల్ లైన్ లో షుడ్ హ్యావ్ ఎ గురు అండి, ఒక పర్ఫెక్ట్ గురువు ఉండాలి. హి ఇస్ లైక్ ఎ రోడ్ మ్యాప్ అండి, అంతే. he'll show you the way. Okay ma'am, nice talking to you అండి. ఇంకొక క్వశ్చన్ అండి ప్లీజ్ డిఎంకే గారు. మీ వెనక లైన్ ఉంది మేడం. I know sorry for that. మీరు బెంగళూరులో ఎడ్యుకేషన్ అండి స్మిత గారు? 2 ఏళ్ళు బిషప్ కాటన్స్ లో చదివానండి బెంగళూరులో. I heard that. This I wanted to know. కన్నడ ಗೊತ್ತಾಯ್ತಾ? కొంచెం చెప్పండి. కನ್ನಡ ಗೊತ್ತಾಯ್ತಾ? ನನಗೆ ತುಂಬಾ ಗೊತ್ತು. అది సంగతి. అదే విషయం అక్కడ. అది అందరు విజయవాడ వాళ్ళేనా అండి? మేము కూడా బెంగళూరు వాళ్ళం కదా, అడుగుతాం అనమాట. ಚೆನ್ನಾಗಿದ್ದೀವಿ, ನೀವ್ ಹೇಗಿದ್ದೀರಾ? నేను కూడా ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಊಟ ಆಯ್ತಾ? ఓకే, ఈ ఓట ఇంకా మారలేదండి బాబాయ్, వద్దులేండి. లేదు, ఇంటికి వెళ్ళి ఓట మాడతాను. ఓకే ఆల్ ది బెస్ట్ అండి స్మిత గారు. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే, థాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, 2 కాలర్స్ కట్ చేస్తారండి. దుర్మార్గం సుధ గారు, మీ స్వార్థం కోసం 2 కాలర్స్ బాబు. హలో, హాయ్ అండి. హలో కృష్ణ గారు. లక్ష్మి గారు నమస్తే అండి. మాట్లాడండి, స్మిత గారు ఉన్నారు మన స్టూడియోలో. హలో స్మిత గారు. హాయ్. ఇట్స్ రియలీ నైస్, మీతోటి మాట్లాడే అవకాశం దొరికింది. ఇంతకు ప్రోగ్రామ్ వింటున్నాను, చాలా మంచిగా అనిపిస్తుంది అండి. మీరు చెప్పే ట్రాన్స్ఫర్మేషన్స్, మీ పాటలు, మీ మాటలు వెరీ ఇన్స్పైరింగ్ అండి. యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత వెబ్సైట్ అది కూడా చూసానండి. I will definitely look into it. It's really nice. Thank you very much. Thanks. That was the reason for the whole project. అసలు ఇట్లా ఏదో ఒకటి చేయగలిగితే బాగుంటుంది అని. కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము అనుకోమండి, మీరు ముందు చెప్తారు కదా ఈ గెస్ట్ వస్తున్నారు, లేకపోతే స్మిత గారు వస్తున్నారు. సో ఈ థింక్ సరే నాకు పాప్ మ్యూజిక్ లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మేబీ ఐ విల్ నాట్ కాల్ or whatever. But every person that comes and the way they reveal themselves, మనం ఒకటి అనుకుంటే వాళ్ళు ఒకలాగా ఉంటారండి. Pretty amazing. లక్ష్మి గారు, రఘు కార్మంచ్ అని ఒక ఆయన వచ్చాడు, తెలుసు కదా, అదుర్స్లో ఉంటాడు. అన్న నన్ను ఇడిచిపెట్టి బందర్ పోతా అంటాడు. అతను యాక్చువల్గా మామూలుగా అందరూ అనుకున్నారట నరసింగ్ యాదవ్ లాగానో ఇది రౌడీజమో గోండాగిరో చేస్తాడు అనుకున్నారట. బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అతను పాపం. అంటే ఇలా ఉంటుందండి. అంటే బయటికి పర్సన్ అపియర్స్ సంథింగ్ అండ్ హీఈస్ ఇన్నర్లీ హీల్ బి సంథింగ్ అండి. అంటే పాప్ సింగర్ ఆ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఈ మాటలు వినేసరికి అసలు రిలేట్ చేసుకోలేదు. ఎంత డెప్త్ కనిపిస్తుందండి మీకు. ఆ పాప్ ఆల్బమ్స్ చేసిన స్మిత్ గారికి, ఇప్పుడు మాట్లాడే స్మిత్ గారికి ఎంత డిఫరెన్స్ కనపడింది మీకు? She looks more beautiful now. Not physically, innerly. Inner beauty anta blossom ayindi ipudu. Yeah, that's it. You're absolutely correct, Lakshmi garu. Congratulations, Sita garu. I hope you do many more wonderful projects like this. Thanks a lot. And I hope Shivi has a very, very nice future. May God bless her. And just keep doing what you're doing. Thank you. Very nice talking to you, Lakshmi garu. And thanks for calling. Wonderful talking to you. Have a nice day అండి. Bye, take care. లక్ష్మి గారు మళ్ళీ ఇంకో కాలర్ కట్టారు, వచ్చారు. హలో, హాయ్ అండి. హాయ్, రాజశేఖర్ స్పీకింగ్ ఫ్రమ్ వర్జీనియా. రాజశేఖర్ గారు, స్మిత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఒక్క నిమిషము, ఈ ప్రోగ్రామ్ గురించి నేను వినలేదు, ఒకసారి చెప్తారా? స్మిత గారు పాప్ సింగర్ అండి. షీ హాడ్ డన్ సో మెనీ ఆల్బమ్స్ ప్రీవియస్లీ. ఫ్రమ్ పాస్ట్ 9-10 years నుంచి ఆవిడ పాప్ ఆల్బమ్స్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ టాలీవుడ్ టాకీస్ అండి. ఇది యాక్చువల్గా సినీ ఫీల్డ్కి సంబంధించిన సెలబ్రిటీస్ ఈ లైవ్ షోకి వస్తుంటారు. చెప్పండి. అయితే ఈ మధ్య లేటెస్ట్గా స్మిత్ గారు మీరు చాలా ఎక్కడో ఉన్నారు సార్. సినిమా ఫీల్డ్కి సంబంధించి చాలా మీరు క్లాసెస్ తీసుకోవాలి రాజశేఖర్ గారు.
అదేం లేదు, నేను డైలీ ఈవినింగ్ టైము టోరీ ప్రోగ్రామ్స్ వింటానండి. ఈస్టర్న్ టైం ప్రకారము 5:30 to 6:30 వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని వింటాను. చాలా సార్లు ట్రై చేస్తుంటే కనెక్షన్ దొరకలేదు. బట్ యాక్చువల్లీ మీరు కాల్ చేసినప్పుడు విషయం ఏంటో కనుక్కొని కాల్ చేస్తే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేకపోతే ప్రోగ్రామ్ యాక్చువల్లీ వి ఎండ్ అప్ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రోగ్రామ్. అలా అవుతుందండి. ఏంటంటే స్మిత గారు ఈ మధ్య లేటెస్ట్గా ఈశానా అని ఒక ఆల్బమ్ చేశారండి. స్మిత ఈశానా అని యూట్యూబ్ లో కొట్టండి. You will get a lot of information. So that what type of program is this and who is the celebrity in this program, you will come to understand. Okay, మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. చూస్తానండి. ప్లీజ్ చెక్ ఇట్ అప్ అండ్ మరి చెక్ చేసి మళ్ళీ ఫోన్ చేయండి. యూ గాట్ 10 minutes టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నైస్ టాకింగ్ టు యు రాజశేఖర్ గారు. ఓకే, ఇది నిజంగానేనండి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇప్పుడు లక్ష్మి గారు చెప్పారు కదా, అండ్ షీ ఈజ్ ద ఓన్లీ లేడీ హూ కాల్స్ మీ కృష్ణ. అండ్ డి మురళీకృష్ణ నా పేరు. నన్ను అలా పిలవడం మానేసి డిఎంకే అని పిలవడం అంటే నేను కూడా ఐఎమ్ యూజ్ టు బి కాల్ లైక్ దట్. అంటే డిఎంకే అని పిలవబడటానికే అయిపోయింది. మురళీకృష్ణ అనేది మా మదర్ పిలుస్తారు కన్నయ్య అని, తర్వాత ఈవిడ కృష్ణ అని పిలుస్తారు, ఇంకెవరు పిలవరని. అండ్ వాట్ షీ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ అనమాట. అంటే ది ఇన్నర్ బ్యూటీ అనేది ఇప్పుడు యూ లుక్ సో బ్యూటిఫుల్ అన్నారు చూసారా, అది వండర్ఫుల్ ఫీలింగ్ అండి. అది 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 ఇంత ఎర్లీ స్టేజ్లో మీరు తెచ్చుకున్నారంటే నేను నిజంగా మీరు ఇక్కడికి వచ్చేదాకా కూడా మీకు పాప ఉందన్న విషయం తెలియదు, మీకు పెళ్ళైందన్న విషయం తెలియదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు సేమ్ ఓల్ స్మిత, అప్పుడు పాప ఆల్బమ్ చేసిన స్మిత అదే స్మిత దృష్టిలో ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంటైర్లీ డిఫరెంట్ స్మితను చూశాను నేను, ఒక డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ స్మిత. ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్ అండి. అంటే ఈ స్పిరిచువల్ లైన్లో అంటే మీరు రొటీన్గా ఈ పాప్ ఆల్బమ్స్ ఏమైనా చేయాల్సి వస్తే కమర్షియల్గా అవి చేయాలి, తప్పదు. అంటే మీకు వృత్తిపరంగా అంటే ఇప్పుడు డబ్బు కోసం అని కాదు, జస్ట్ టు కీప్ అప్ యువర్ గ్లామర్ అండ్ గ్లో అండ్ ప్రజల్లో ప్రేక్షకుల్లో శ్రోతల్లో మీకున్న మీ మీద ఉన్న దీన్ని పోగొట్టుకోకుండా అలా కంటిన్యూ చేస్తే ఇప్పుడు దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వాట్ ఈస్ దిస్ ఈశానా, దిస్ ఈజ్ లవ్లీ అనమాట. ఇట్లాంటి ఐ విష్ మీరు ఇంకా మెనీ మోర్ ఇట్లాంటి ఆల్బమ్స్ చేయాలని నేను కోరుకుంటానండి. చేస్తే దుర్గాష్టమి ఒకటి చేస్తే నాకు చాలా ఆనందం, నాకు బాగా ఇష్టం. అది ఎప్పుడు విన్నా ఒక అలౌకికంగా ఒక ఫీల్ అనమాట. సప్తపదిలోది బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది వింటే బాలు గారు కూడా వస్తారండి అక్కడికి ఇన్ నియర్ ఫ్యూచర్. అంటే ఎప్పుడైనా తెలియదు, ఇంకా భగవంతుడు అనుగ్రహిస్తే ఆయన కూడా ఇక్కడ లాక్కొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇది బాలు గారు తెలియదు ఈ విషయం, నేనే నా ప్రయత్నాలు చేస్తున్నాను. సో అది విన్నప్పటి నుంచి నాకు ఆ ఫీలింగ్ అండి. ఇప్పుడు మీరు ఇందాక పాడారు యోగీశ్వరాయ అని చెప్పేసి, అదొకటి. మళ్ళీ నిర్వాణ షట్కం ఆదిశంకరాచార్యది వండర్ఫుల్ అండి, అదొకటి. మరి ఇంకా 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 మీరు భవిష్యత్తులో ఇట్లాంటి ఇది ప్రమోషన్ అయిపోయిన తర్వాత దీని ప్రమోషన్ మాది మ్యాక్సిమం ఒక 10-15 daysలో ఇది అయిపోతుందండి. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు? ఐఎమ్ వర్కింగ్ ఆన్ another different fusion లాంటిదేనండి. బట్ spiritually there's something that we want to do. ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కోవిడ్ నుంచి సుబ్రహ్మణ్యం సార్. బాగున్నారా? కోవిడ్ నుంచి సుబ్రహ్మణ్యం గారు ఇందా ఫోన్ చేశారు. ఇంత చేయలేదు సార్, ఇంత ముందు చేస్తూ ఉన్నాను కానీ స్మిత ఇప్పుడే కాదు. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి, కలెక్ట్ చేసుకోలేదు. ప్లీజ్ మాట్లాడండి. హలో అండి. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నా అండి. స్మిత గారు మీరు సింగింగ్ అయినా యాక్షన్ కూడా ఉంది మల్టీ? ఇంట్రెస్ట్ లేదండి యాక్చువల్ గా. సో బేసిక్లీ ఐ మోర్ సింగర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో మీరు నన్ను సింగర్ గానే గుర్తించండి చాలు. సింగర్ గానే అంటే మీరు మలేశ్వర్లో నటించారు కదా? నటించాను, అంటే ఇష్టంగా చేసింది కాదండి, ఏదో తప్పక చేసింది అనుకోండి. అంటే మీకు మామూలుగా ఫిల్మ్ లో యాక్ట్ చేయడం ఇష్టం ఉండదు? ఇష్టం లేదు అని అననండి, కాకపోతే చేసేది ఏదైనా ఒక సంథింగ్ టు ఇట్ ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సంథింగ్ లైక్ మెసేజ్ ఓరియంటెడ్ an art film or awards kind of a film, that I don't mind doing because it doesn't have anything to do with glamour. It should have something to do with the character. So that's talent అండి. మీ టాలెంట్ బాగుంది, అందుకోసం అని చెప్పని తప్పకుండా ఏదైనా అటువంటిది ఏదైనా ఉంటే చేస్తాను. బట్ అదర్ దెన్ దట్ I don't think so. It's a great opportunity to talk with you. Thank you very much. Very nice talking to you. Great opportunity కదా, అందుకని విష్ చేద్దామని. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. సుబ్రహ్మణ్యం గారు ఫుల్ పార్టీ అవ్వాలా? ఫుల్ పార్టీ అండి. ఓకే, ఎంజాయ్. థ్యాంక్ యూ. మేక్ ఫెస్టివల్ అండి, పండగ చేసేసుకోండి హ్యాపీగా. రైట్ సుబ్రహ్మణ్యం గారు, బై బై అండి, టేక్ కేర్. నైస్ టాకింగ్ టు యు.
అంటే నెక్స్ట్ మీరు చేసే ప్రాజెక్ట్? యా, సో వర్కింగ్ ఆన్ ఇట్ అండి, ఫ్యూజన్ ప్రాజెక్ట్. సో మేబీ అంటే ఇంకా ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. నేను ఏది కూడా టక్కుని అనేసుకొని చేసేసి అట్లా చేయను. ఇట్ టేక్స్ ఎ లిటిల్ మోర్ టైం. నాకు జనరలీ అన్ని రకాలుగాను నేను సాటిస్ఫై అవ్వాలి. సో అందుకని ఐమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇంకా రివీల్ అయితే చేయలేదు బికాజ్ ఐఎమ్ నాట్ ష్యూర్ 100%. సో ఐమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ప్లీజ్, మీకు ఈ టోరీకి రావడం మీకు హౌ డు యూ ఫీల్ అండి? వెరీ నైస్. అంటే నేను లాట్ ఆఫ్ కాల్ ఇన్ షోస్ చాలా అటెండ్ చేశాను. బట్ యునో దిస్ ఈస్ రియలీ పీపుల్ ఐ నోటీస్ దట్ చాలామంది తెలుగుతనం కోసం క్రేవ్ చేస్తున్నారు. వాళ్ళంతా ఇక్కడికి ఫోన్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఏదో ఇక్కడ దొరకటం వల్లే మళ్ళీ చేస్తున్నారు. అండ్ మీరంటే చాలా ఇష్టం పడుతున్నారు అందరూ. యంగ్స్టర్ అండి, 59 ఏళ్ళు వచ్చింది, ఇంకో సంవత్సరం పోతే షష్టి పూర్తి. అయినా అలా అనుకోవటం ఇట్స్ మోర్ దెన్ ఏజ్ కాదండి. ఇట్స్ అబౌట్ హౌ మచ్ దే అప్రిషియేట్ యూ. సో ఐ థింక్ ఇట్స్ ఓవరాల్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ అ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు మీట్ ఆల్ ద అవుట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ అవుట్ ఆఫ్ ఏపీ, వాళ్ళందరినీ కలుసుకోవడానికి. ఇంకా చాలామంది చేయలేదండి. ఇంకా చైనా నుంచి, ఉగాండా నుంచి, ఎక్కడి నుంచో సింగపూర్లో ఒక 60 మంది ఉన్నారండి మాకు ఫోన్ చేసేవాళ్ళు రెగ్యులర్గా. అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇట్లా ప్రపంచం అంతా చైనా నుంచి కూడా వస్తారండి. ఫస్ట్ కాల్ చైనా నుంచి ఎవరికి, సునీల్కి షాక్ తిన్నాడు, ఏం చైనా నుంచి అట్లా. అదే తను ఆ రోజు ఇట్లాగానండి, 1/2 an hour ఉంటాను భయ్యా, మనకి ఎవరున్నారు అక్కడ అబ్రాడ్లో, 1/2 an hour ఉండి వెళ్ళిపోతానే అన్నాడు. 2.5 hours అండ్ హీ వాజ్ హియర్. భయంకరంగా చాలా ఎంజాయ్ చేశాడు సునీల్. భయ్యా మీరు ఎప్పుడు పిలిచా నేను వస్తాను, మళ్ళీ నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవ్వగానే మళ్ళీ వస్తారండి. ప్రతి సినిమాకి ఇక్కడికి వస్తాను ప్రామిస్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద డే అండి. స్మిత్ గారితో ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ చేసిన తృప్తి నాకుంది, ఆనందం మీకుంది. ఐ హోప్ సో. మరి రేపు ఐ విల్ కమ్ విత్ నిహాల్ అండి, సింగర్ నిహాల్ భయ్యా తోటి ఐఎమ్ గోయింగ్ టు కమ్ టుమారో షో. మరి అప్పుడు దాకా సెలవు. మరి టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. మరి ఈ రోజుకి ప్రోగ్రామ్ డిఎంకే సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్ అండ్ ఐ లవ్ యూ ఆల్.